దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం కలిసి నేర్చుకుందాం. దేవుని వాక్యము ఎప్పుడు అక్షర రూపం కాదు, అది ఎప్పుడు కూడా అనుభవ రూపం. మన జీవితాల్లో దేవాది దేవుడు ఒక వాక్యం రాయించాడు అంటే గనక అది ఖచ్చితంగా ఏ తరములోనైనా సరే, ఏ ప్రజలకైనా సరే అది ఉపయోగకరంగా ఉంటుంది. సందర్భాలు వేరైనా, స్థలాలు వేరైనా, వ్యక్తులు వేరైనప్పటికీ ఉపదేశం మాత్రం ఒకటే. దైవికమైన యొక్క మస్తిష్కంలో నుంచి వచ్చిన ప్రతి ఆలోచన, దైవికమైన యొక్క న్యాయశాస్త్రం, దైవికమైన యొక్క ప్రభుత్వపు యొక్క తీరు, ఆయన ఆలోచన ప్రజల్లోకి ప్రతిసారి, ప్రతి యుగంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయన వైఖరి తెలియజేసే యొక్క తీరే పరిశుద్ధ గ్రంథం. ఈరోజు ఇంతకు మించిన నేనంటాను, నాకు ఎప్పుడు నాకు నచ్చే మాట, దేవుని యొక్క మనసు తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలోంచి తప్ప వేరొక మార్గము లేదు. ఆయన ఏంటో తెలియాలి అంటే కనుక నేను ఈ మధ్య ఒక డైరీలో నా మాట రాసుకున్నాను. ఇంకా దేవుని గురించి లోతుగా కనుక తెలుసుకోవాలంటే కనుక ఈ దేహం విడిచిపెట్టాల్సిందే అంటాను నేను. దేవుని యొక్క మనసు, ఆయన ఔన్నత్యము, ఆయన ప్రేమ ఏంటో కొంతవరకు మాత్రమే మనం తెలుసుకోగలం, కొంతవరకు మాత్రమే పట్టుకోగలం. ఆయన నిజమైన ఆయన ప్రేమ, ఆయన ఏమిటో అన్న సంగతి తెలియాలంటే ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచి పరలోక రాజ్యములో ఆయన ఎదుట నిలబడితేనే తప్ప ఆయన మనకు అర్థం కాడు. ఆమేన్ చెప్పండి. ఎస్, ఈ మానవ కోణంలో మన యొక్క జీవితాల్లో ప్రభు ఎన్నడూ కూడా అర్థం కాదు. కొంతవరకు మాత్రమే మనం పసిగట్టచ్చు, కొంతవరకు మాత్రమే దాన్ని క్యాచ్ చేయొచ్చు. కానీ ఆయన నిజమైన యొక్క పరిపూర్ణత, ప్రత్యక్షత పరలోక రాజ్యంలో ఆయన చూచినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం. ఎడం చేతి పక్క పేజీ, ఎడం చేతి పక్క భాగం పైనుంచి 5 అంగుళాలు కొలుచుకోండి. అంతటా గిలాదు కాపసు సంబంధేయుడు తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలండి. దేవుని ప్రియులారా, ఈ రాజు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 17వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఒక బలమైన ప్రవక్త, ఇతనికి అగ్ని ప్రవక్త అనే చక్కని నామకరణం బైబిల్ పండితులు ఇచ్చారు. చాలా కొంచెపు యొక్క పరిచర్య. దాదాపు ఇతని యొక్క శిష్యుడే ఎక్కువ కాలం పరిచర్యలో ఉన్నవాడు. ఇంచుమించుగా 50 సంవత్సరాల యొక్క పరిచర్య జరిగించిన వాడు ఎలీషా. ఇంచుమించుగా 50 సంవత్సరాలు. ఇతని పరిచర్య చాలా కొద్దిపాటి యొక్క పరిచర్యే జరిగించినప్పటికీ బలమైన యొక్క పరిచర్య జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏలియా యొక్క స్వభావ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మొరటివాడు, మొండివాడు. అలాగే శిష్యుడైన యొక్క ఎలీషా, అతని యొక్క మనస్తత్వం, అతని యొక్క వైఖరి మనం చూస్తే వెరీ సెన్సిటివ్ మైండ్, చాలా సున్నితము కలిగిన యొక్క మనసు ఎలీషాది. ఏలియాదేమో మొరటుగా వెళ్తూ ఉంటాడు, మొండిగా వెళ్తూ ఉంటాడు. కుడి ఎడమలు ఏంటో తేడాలు తెలియకుండా ముక్కసూటి వ్యవహారం అంటారు కదా, అలాగా మాట్లాడే వ్యక్తే ఏలియా. ఎలీషా చాలా సెన్సిటివ్గా, రిజర్వ్డ్గా, అలాంటి యొక్క మనస్తత్వం,
ఆ మనిషి దగ్గర ఈయనెట్లా పరిచయం చేశాడో నాకు అర్థం కాల. ఆ మనిషి దగ్గర అభిషేకాన్ని పొందుకున్నాడు, కానీ అతని యొక్క మనస్తత్వాలు మాత్రం వేరువేరుగా డిఫరెన్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎలీషా యొక్క కాలంలోనే ఒక బైబిల్ కాలేజ్ అనేది చేయబడింది. ఎలీషా కాలంలోనే ఒక బైబిల్ వేద విద్య అనేది బోధించటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకే కదా ఎలీషా దగ్గరికి వచ్చేసి ప్రవక్తల యొక్క శిష్యులు ఆశపడ్డారు, అయ్యా మా పరిస్థితి బాగోలేదు అని. కనుక ఎలీషా చాలా సున్నితం కలిగిన యొక్క వ్యక్తి అయినప్పటికీ బలమైన యొక్క పరిచర్య జరిగించిన గొప్పవాడు ఎలీషా. ఏలియా మనం చూస్తే కొద్దిపాటి పరిచర్య కాబట్టి అయినప్పటికీ సరే ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్ళిన యొక్క ఉన్నతమైన యొక్క పరిచర్య జరిగించిన వాడు. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న యొక్క వ్యత్యాసం గురించి చెప్పాల్సి వస్తే, ఏలియా ఇంగ్లీష్లో ఎలేజా అని అంటారు. ఏలియా వీళ్ళిద్దరికీ కూడా ఏలియా ఎలీషా గతంలో మీకు నేర్పించాను అనుకుంటాను, నాకు గుర్తులేదు, మరొకసారి చెప్తాను. ప్రతి భక్తుని యొక్క పేరులో దేవాది దేవుని యొక్క పేరు లేకపోతే దేవుడు అనే ఒక మాట మెన్షన్ చేయబడి ఉంటుంది. బైబిల్లో మనం చూస్తే కనుక ఇలాగా ఏలియా దేవుడే నా బలం, ఎలీషా ఏల్ అనే మాట ప్రాముఖ్యంగా మనకు వినిపిస్తూ ఉంటుంది. దానియేల్, ఊరియేల్, రఫాయేల్, ఏల్ అనే ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏల్ అనే ఒక మాటకి అర్థం దేవుడు అని అర్థం. కనుక వారి యొక్క పేర్లు కూడా మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదో బైబిల్లో ఉన్న యొక్క పేరుతో నామకరణం చేయమని దైవజనులు అడుగుతూ ఉంటాం. ఆనాటి యొక్క భక్తుల్లో కూడా దేవుడు పేరు వారిలో ఉచ్చరించేటట్లుగా ధ్వనించేటట్లుగా ఏల్ అనే మాట, పేరుకి ముందో వెనకో మనం ఇప్పుడు చూసాం. ఏలియా, సమూయేల్ అంటే చివరో మొదటో ఈ ఏల్ అనే మాట వారి యొక్క పేరులో దాచుకుంటూ మనం చూస్తూ ఉంటాం. ఏలియా యొక్క జీవితం మనం చూసినట్లయితే కనుక ఇది అన్నోన్ పర్సన్. ఈయన యొక్క వంశం కానీ పుట్టుపూర్వత్వాల గురించి కానీ ఏమి ఎక్కడా కూడా బైబిల్లో పెద్దగా మెన్షన్ చేయలేదు. ఒక వంశం యొక్క పేరు, చరిత్ర, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాళ్ళ యొక్క ఫాదర్స్ ఏమిటో ఏమీ కూడా అతని గురించిన యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా మనకు కనిపించదు. హఠాత్తుగా పుట్టుకొచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏలియా యొక్క జీవితము, అతని యొక్క పరిచర్య హఠాత్తుగా బయటకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలీషా మాత్రం అలా కాదు. ఎలీషా తను పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏలియా రావటం, ఏలియా పిలవటం, ఆ దుప్పటి పడటం, దేవుని యొక్క పరిచర్య కొరకు వెళ్ళేటప్పుడు ఏలియాని ఒక మాట అడిగి మా నాయన దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకొని విషయం చెప్పేసి నేను తిరిగి వస్తానన్నాడు. దానికి ఏలియా ఏమంటాడంటే ఒకే ఒక మాట, నాకేమీ అభ్యంతరం ఏమీ లేదు, దేవునికి అభ్యంతరం ఏమో నాకైతే తెలియదుగా, నాకైతే అభ్యంతరం లేదు, కనుక వెళ్ళు, నో ప్రాబ్లం. అతనికి ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూసాం. ఎలీషా అతని యొక్క జీవిత విధానంలో చూస్తే కనుక అతనికి ఒక తండ్రి ఉన్నాడు, ఒక ఇల్లు ఉన్నట్లుగాను, అతను ఒక పొలం ఉన్నట్లుగాను, అతను ఒక వ్యవసాయదారుడుగా కనిపిస్తున్నట్లుగాను, ఇవన్నీ కూడా చాలా రిచ్, ఒక ఉన్నతమైన యొక్క స్థానంలో ఉన్నవాడు ఎలీషా. కానీ ఏ విధమైన యొక్క బ్యాక్గ్రౌండ్, బ్యాకప్ మన యొక్క వాడుక భాషలో, ఇప్పుడు వాడుక భాషలో కనుక చెప్పాల్సి వస్తే, బైబిల్ రాయాల్సి వస్తే కనుక ఏమాత్రం ఆధార్ కార్డు లేనివాడు, ఏ విధమైన యొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది లేనివాడు, హఠాత్తుగా వచ్చినవాడు. రెండవది ఏలియాకున్న యొక్క ప్రత్యేకత ఏమిటంటే
దేవుడేమి ఇతనికేం చెప్పక్కర్లా. చూడు, మనం కొన్ని సందర్భాల్లో ప్రవక్తలతో దేవాది దేవుడు మాట్లాడుకునే యొక్క తీరులో మనకు కనిపిస్తూ ఉంటుంది. మోషే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇగో నా ప్రజలతో ఇలాగా మాట్లాడు అని దేవాది దేవుడు తాను ప్రజలతో ఏం మాట్లాడాలనుకున్నాడో అది మోషే ద్వారా వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏలియాకి మాత్రం అలా కాదు. ఏలియాకి ఉన్న యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏమవుతుంది ప్రపంచం, అరే ప్రజలు ఏమవుతున్నారు, ప్రజలు ఎక్కడైతే గాడి తప్పిన అనుభవాలు ఉన్నాయో, ప్రజలు ఎక్కడ వారి యొక్క పరిశుద్ధతను చెరుపుకొని ఇష్టానుసారంగా బతుకుతున్నారో, ఎక్కడ వాళ్ళు దైవ నామస్మరణ చేయకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారో, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఏలియా కాలంలో ప్రజలు సమృద్ధిగా బతకటం ఏలియా కంటపడింది. రోషం పూనుకున్న యొక్క ఏలియా దేవాతి దేవుడు వెళ్ళి, ఇగో నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఇలాగా చెప్పు, యోనాతో మాట్లాడినట్లుగా ఇదిగో నాశనం అవుతున్న యొక్క నివే గురించి నువ్వు మాట్లాడు అని చెప్పినట్లుగా ఏలియాకి ఎక్కడా కూడా దేవుడైన యెహోవా చెప్పిన సందర్భం ఎక్కడా మనకు కనిపించదు. కానీ ఏలియాకున్న యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పరిస్థితులన్నీ చూచి దాన్ని జీర్ణించుకోలేక, అరే సర్వ సంపదలు వాళ్ళు అనుభవిస్తున్నారు, భాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళకేంటో తెలియాలి, ఈ సుఖంలో ఈ కృప అనే మత్తులో వాళ్ళ యొక్క పరిశుద్ధత, దైవికమైన నియమ చట్టాన్ని వ్యతిరేకంగాను బతుకుతున్న యొక్క తీరు ఏలియా జీర్ణించుకోలేకపోయాడు. ఏలియాకి ఒక విధంగా చెప్పాలంటే జరుగుతున్న యొక్క పరిస్థితులు, ఎందుకని నేను చదివించిన యొక్క వేద భాగంలో ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి వర్షమైనా మంచైనా పడదు అన్నట్లుగా ఒక చక్కని యొక్క ఆజ్ఞ, లేకపోతే ఒక బలమైన యొక్క ప్రవచనాన్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఎందుకని వర్షం అనే మాట వాడాడు, ఎందుకని మంచు అనే మాట వాడాడు? పాత నిబంధన కాలంలో మంచుతో కూడా వర్షము అనేది ఆ మాట శబ్దం ఎక్కడ వినిపించింది అంటే నోవహు కాలంలో మాత్రమే వినిపించింది. మరి నోవహు కాలకు ముందు పంటలు ఎలాగ పండాయి? మంచు ద్వారా పండేయి. కనుక వర్షం అనే మాట విచిత్రమైన యొక్క విషయం, అది నోవహుకు అర్థం కాలేదు. ఆకాశవాకిళ్ళు విప్పడం అనేది, స్థారమైన యొక్క జలరాశి కిందకు దిగటం అనేది అతనికి తెలియదు. కనుక కొంత నెగ్లెన్సీ ఉండొచ్చేమో. కనుక ఇప్పుడు రోషం పూనుకున్న యొక్క ఏలియా ఏం చేశాడంటే అహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళ యొక్క సమృద్ధి యొక్క మూలాలు వెతికిన వాడు ఏలియా. సమృద్ధి యొక్క మూలాలు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ వర్షం పడబట్టే దేశపు యొక్క ఆ సంపద పెరగాలి అంటే గనక పంట మీద మాత్రమే ఆధారం ఉంటుందండి. ఏముంటుంది? పంటల మీదే. రైతు బాగుంటే కనుక దేశం బాగుంటుందని మాట ఊరికే అనలా. మీరు చూడండి, బంగారం కనుక మనం దాస్తే కనుక మట్టిలో పెడితే కనుక రెండవదు, అయిద్దా? కనుక ఒక విత్తనం కనుక పెడితే కనుక అది రెండు అయింది. సంపద ఎలాగ సృష్టించబడింది? పంటల వల్లే. కనుక ఏలియా దాని యొక్క మూలాలు వెతికాడు. మూలాలు వెతికి వీళ్ళు ఈ సంపద పంటలు పండబట్టే కదా వీళ్ళు కుడి ఎడమలేంటో తెలియకుండా దైవుని ఏంటో, దేవుని యొక్క ప్రత్యక్షత ఏమిటో, దేవుని యొక్క కృప ఏమిటో, దేవుడిచ్చిన భాగ్యం ఏంటో తెలియక చెరిపివేసుకొని ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఇప్పుడు ఆ మూలాల యొక్క ద్వారాలు నేను ముయ్యబోతున్నాను అని అహాబు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినట్లుగా మనం చూచాం. చూడండి, మరి దేవాతి దేవుడు ఇతనికి ఏమైనా తెలియజేశాడా? నా ప్రజలకి వెళ్ళేలాగా చెప్పు అని ఏమైనా చెప్పాడా అంటే ఎక్కడ మనకు కనిపించదు. ఎక్కడ ఎటువంటి యొక్క ఆలోచన కూడా కనిపించదు. నా దేవుని ప్రియులారా,
ఈరోజు అంటే మనకి ఏమర్థమవుతుంది? ఏలియా దగ్గర కూర్చొని మనం ఏం నేర్చుకోగలుగుతున్నాము అంటే, దేవుడు చెప్పే యొక్క ఉపదేశం కొన్ని ఉంటాయి. మనము సమాజాన్ని చూచి మనమే రోషము తెచ్చుకొని ప్రార్థించాల్సిన, లేకపోతే ప్రభు దగ్గర నిలబడవలసిన యొక్క మనమే ఆ ద్వారాలు మూసేటట్లుగా, అరే హౌ డేర్, ఎలా సాధ్యపడుతుందండి? అరే దేవుని దగ్గర ఒక విషయం ఏమిటో, దేవుని దగ్గర ఒక వర్తమానం రాకుండా, దేవుని దగ్గర నుంచి ఒక ప్రకటన రాకుండా, ఒక రాజు దగ్గరికి వెళ్ళి వర్షమైనా మంచైనా పడదు అని సవాలు చేయగలిగిన యొక్క పరిస్థితి ఎలాగొచ్చింది? నేనేమంటానంటే, నా అనుభవం నుంచి ఒక మాట చెప్తాను. ఒకవేళ దేవుని దగ్గర నుండి కనుక నీకు ఏ ప్రత్యక్షత లేకపోయినా, దేవాది దేవుడు నీ అనే జీవితంలో ఏ యొక్క విషయము నీకు మెన్షన్ చేయకపోయినా, దేవుని దగ్గర నుండి ఎటువంటి యొక్క నోటిఫికేషన్ నీకు రాకపోయినా సరే, పరిస్థితులను బట్టి కనుక నువ్వు స్పందించి నిలబడితే పరలోకం కట్టుబడుతుంది. హల్లెలూయా. దేవాది దేవుని దగ్గర నుంచి రావాల్సిన అవసరం లేదు. పరిస్థితుల గురించి కనుక దేవుని సన్నిధిలో కనుక నిలబడి, దైవజనుడిగా నిలబడి కనుక ఉన్నట్లయితే కనుక పరలోక రాజ్యం మన కొరకు కట్టుబడుతుంది. ఆమేన్. నన్ను కొంచెం ఎల్ఎఫ్ పెంచిన, కొంచెం బేస్ పెంచు. క్రీస్తునందు నా దేవుని ప్రియులరా, గమనించండి. ఈ దినాలలో దేవుని కొరకు, దైవ రాజ్యం కొరకు, ప్రజల ఆధ్యాత్మికమైన క్షేమము కొరకు మనము గనక నిలబడితే పరలోక రాజ్యము మన కొరకు నిలబడుతుంది. నో డౌట్. అన్ని దేవుడు నీకేమి బయలుపరచాల్సిన అవసరం లేదు. దైవ సేవకుడిగా అన్నీ మాకు దేవుడు బయలుపరచాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ప్రజల ఆధ్యాత్మికమైన క్షేమార్థమై ఒక నిర్ణయం దైవజనుడు తీసుకున్నాడు. పరలోక రాజ్యపు యొక్క ముద్ర దేవుడు వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రియులరా, ఈరోజు దేవాది దేవుడు మన కొరకు నేను ఇంకా వేరే వేదిక ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క ఆధ్యాత్మికమైన యొక్క క్షేమార్థమై దైవ రాజ్య స్థాపన వారి యొక్క హృదయంలో కలగాలి అనగని ఒక ఆలోచన చేసిన దైవజనుడు పక్షముగా దేవుడు ఉంటాడు అనటానికి ఒక ప్లాట్ఫామ్ మీకు ఇస్తాను. దైవ వాక్యము యొక్క వివరణ మీకు ఇస్తాను. 17వ అధ్యాయం 1వ వాక్యం. అహాబు రాజు దగ్గర వినండి, నాకు చాలా చెప్పాలంది. నాకు గనక అసలు నేను ఇంకా వాక్యమే స్టార్ట్ చేయాల. అటు పెట్టారంటే ఆధార్ కార్డులో పెట్టినట్టుగా మొఖాలన్నీ. ఏలియా విషయం ఇంత పుస్తకం రాసుకున్నాను నేను. ఏలియా చరిత్ర చెప్పాలంటే సంవత్సరం నాకు టైం ఇవ్వండి, చెప్తా. సంవత్సరం నాకు టైం ఇవ్వండి. ఎవరికో ప్రింటింగ్ చేయమని ఇచ్చాను నేను, మన రవికి. మొదటి వచనంలో అహాబు రాజు దగ్గరికి నిలబడ్డాడు. అహాబు రాజు దగ్గర నిలబడి కూర్చొని అన్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో యెహోవా అరే అహాబు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో యెహోవా జీవము తోడు. వాడు అహాబు రాజు అనుకున్నాడు, నా ఎదుట నిలబడి ఎవరి సన్నిధిలో నిలబడ్డారంటాడేంటి? నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? అహాబు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను వాడికి తెలియదు. మనము ఎవరి దగ్గర నిలబడుతున్నామో వాడికి తెలియదు. వాడనుకున్నాడు నా దగ్గర నిలబడ్డాను. కాదు, మనం నిలబడే స్థానాలు, నిలబడే స్థలాలు ఒకటి ఉన్నాయి. అది ప్రభు అయిన యేసు, ప్రభు అయిన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా.
నేను ఇలాగ చెబుతూ ఉంటాను. ఈ మాట వచ్చినప్పుడు నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే, మొదటి వచనములో దేవాది దేవుని దగ్గర నిలబడ్డాడు, అహాబు రాజు దగ్గర కాదు. ఏలియా నిలబడింది అహాబు రాజు దగ్గర కాదు. నేను ఎవరి సన్నిధిలో నిలవబడాలనే మాట అహాబు రాజు గురించి చెప్పిన మాట కాదు, దేవాది దేవుని దగ్గర నిలబడిన యొక్క మాట బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏలియా ఆ యొక్క దేవాది దేవుడి దగ్గర నిలబడుతున్న సంగతి క్లారిటీ మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఎలాగ చెప్తాను. మొదటి వచనంలో గనక దేవాది దేవుని దగ్గర నువ్వు నిలబడితే గనక దేవాది దేవుడు నీ దగ్గర నిలబడతాడు అనటానికి రెండో వచనమే ఆధారం. పిమ్మట తక్షణమే. చాలండి. ఎస్, నువ్వు గనక దేవుని సన్నిధిలో నిలబడి ఉంటే గనక రోషము పూనుకొని దేవాది దేవుడు నీ కొరకు రోషమునుకొని నీ ఎదుట నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మొదటి వచనములో దేవుని దగ్గర నిలబడిన యొక్క ఏలియా, రెండవ వచనములోనేమో ఏలియా కొరకు నిలబడిన యొక్క దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎస్, నువ్వు గనక రోషం పూనుకొని గనక నిలబడితే గనక ఖచ్చితంగా నీ కొరకు ఆయన రెస్పాండ్ అవుతాడు. అనండి ఈ మాట, నా దేవుడు నా కొరకు రెస్పాండ్ అవుతాడని చెప్పండి. మీరు మందిరాలు రావటంలో ఉపయోగం తెలుసా? కొన్ని ఇంగ్లీష్ బుక్లను వస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవాది దేవుడు మీ కొరకు రెస్పాండ్ అవుతాడండి. నువ్వు రోషం పూనుకొని దేవుని ఎదుట నిలబడితే గనక ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నీ కొరకు ఆయన అడగలా. ఏలియాకి ఏం తెలియదు. పరిస్థితులు చూశాడు, సమాజాన్ని చూశాడు, ప్రజలు చూశాడు, సంఘాన్ని చూశాడు. చూసిన తర్వాత అహాబు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడితే రాజాది రాజు ఏలియా దగ్గర నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్, పక్క వాళ్ళకి చెప్పండి, పరలోకం నా కొరకు స్పందిస్తుందని చెప్పండి. మీ దండం పెడతా, చెప్పు, వదిలేండి. సో అక్క, రేపు శనివారం కదా, నీకు దండం పెడతాను, ఒక 100 ఉంటే అప్పు, మళ్ళీ ఆదివారం తెచ్చి ఇవ్వకపోతే అడుగు అని అప్పుడు అడిగినట్టుంది. కానీ ఇది అడిగినట్టుందండి, ఇది అప్పు అడిగినట్టుంది. కానీ దేవాది దేవుడు నా కొరకు స్పందిస్తాడనే మాట ఎట చెప్పాలి? ఎవడైనా కనుక సెలబ్రిటీ కనిపిస్తే కనుక ఇది ఎక్కువైపోయిందండి ఈ మధ్య. మొహమ్మద్ అనేది దాకే మొత్తం. వాడొక అడ్డాలోడు, వాడొక అడ్డమైనవాడు. కాదా? వాడొక బైరాగ సినిమాలో ఒక సినిమా కూడా వాడికి వచ్చినట్టు వాడొక వేశ్య, అదొక వేశ్య. మనమెవరో వాళ్ళెవరో ఉంటాను నేను. ఎస్, మనమెవరో. అవసరమైతే వాడు నీ దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకోవాలంట నేను. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి కాబట్టి. ప్రైజ్ లార్డ్. పరలోకం నా కొరకు స్పందిస్తుందని చెప్పండి. ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నా? నీకు ఎవరు చెప్పలేదా? నేను ఎవరి గురించి చెప్పలా. ఎవరి గురించి పొరపాటున ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఎవరో ఒకరు దొరుకుతారనే ఉద్దేశంతో వేస్తా, ఎందుకైనా మంచిదని. ఒక గాలం చేప బరగపోదా? పక్క వాళ్ళకి ఆ బెత్తర చూపులు చూసే వాళ్ళందరూ చూసి ఇట్లా చెప్పేసి నా కొరకు పరలోకం స్పందిస్తుంది అనండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర గనక రోషముగా నిలబడితే ఖచ్చితంగా దేవాది దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఆమేన్, హల్లెలూయా.
నా దేవుని ప్రియులారా, అసలు ఆయన స్పందిస్తే, ఆయన రెస్పాండ్ అవుతే, ఆయన మన కొరకు నిలబడితే ఎట్లుంటుందండి మన యొక్క పరిస్థితి? ఈరోజు ఎవ్వరు నీకు స్పందించకపోయినా, ఆఖరికి నీ భర్త నీకు రెస్పాండ్ అవ్వకపోయినా, నీ పిల్లలు నీ మాట వినకపోయినప్పటికీ సరే, నేను అందుకనే దేవాతి దేవుడు మనకి అర్థమయ్యేది ఇక్కడ కొద్దికి మాత్రమే, కొంచెం మాత్రమే భిక్షాటన చేసే రోడ్డు పక్కన కూర్చున్న యొక్క గుడ్డి బత్తమై దావీదు కుమారుడు అంటే నిలబడ్డాడు. దావీదు కుమారుడా అన్న వెంటనే యేసు నిలిచి, ఇంతకన్నా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఎవరు ఉంటారండి నీకు? ఈ బుడత ఉందనుకోండి, ఇదే నీ పేరేంటే? శ్రీదేవే మరి ఇంటి రామారెడ్డి కూర్చో. గుడ్. ఈ బుడ్డోళ్ళు ఉందనుకోండి, స్కూల్ నుంచి వస్తారు, స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు పెట్టరు, వెళ్తూనే ఉంటారు. అరే స్నాక్స్ ఉన్నాయిరా, స్నాక్స్ తర్వాత అని ముందు ఏం చేస్తుంటారు, ఆడుకునే దగ్గరికి వెళ్తుంటారు. నీ బుడ్డోడే నీ మాట వినడు కదా, నీ పిల్లలే నీ మాట వినరు. కానీ నా దేవాతి దేవుడు నువ్వు అరిస్తే నిలబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈరోజు దేవాతి దేవుడు మన కొరకు రెస్పాండ్ అవుతాడు అనటానికి చెప్తున్న యొక్క మాట. వెంటనే తక్షణమే పిమ్మట ఏలియా ఇదిగో నువ్వు వెళ్ళి ఫలానా చోట ఉండు, నువ్వు వెళ్ళి ఫలానా చోట ఉండు. నా దేవుని పిల్లరా, నా దేవాతి దేవుడు నీ కొరకు ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆమెన్ చెప్పండి ఒక మాట. హల్లెలూయా. ఎవ్వరు స్పందించకపోయినా, నీ ఇంట్లో అందరూ మౌనంగా ఉన్నా సరే, పరలోకం మాత్రం నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దా ఉంటారా? పాస్టర్ గారు ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? ఉపోద్ఘాతం. ఖచ్చితంగా మీ మీద ఒట్టు, నా టైం ఆగిపోయినప్పుడు ఆపుతా. అర్థం కాదా? నా వాచ్ ఇప్పుడు ఆగిపోతే అప్పుడు ఆపుతా అంటున్నాను నేను. నా వాచ్ ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఆపుతా. ఓకే, మీ మీదట్టు వచ్చింది గొర్రె. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు రేపు నాకు వాగ్దాన సందేశం కూడుకుంది. నేను వెళ్ళి ప్రార్థనలో కూర్చోవాలి, ప్రసంగం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆదివారం దాదాపు బల్లపరిచర్య, కొన్ని వేల మందికి బల్లపరిచర్య ఇవ్వాలి నేను 2 చోట్ల. కనుక మీకన్నా నేనే కొంచెం బిజీ. నేను తొందరగా పారిపోవాలని చూస్తా ఉన్నా. ఆమేన్, ఆమేన్. లోన మాట చూసి బయటకు వచ్చేసింది ఉంది, విషయం ఉంది లోన. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఏలియా యొక్క జీవితంలో ఒక 5 అనుభవాల గురించి మాట్లాడతాను. 5 ప్రాంతాలలో ఉన్న యొక్క విషయాలు మీతో మాట్లాడతాను. ఏలియా యొక్క జీవితంలో మనకి బాగా మనకు కనిపించే విషయాలు ఏదైనా ఉన్నాయి అంటే కనుక 5 ప్రాంతాల గురించిన యొక్క విషయాలు మనం మొదటి వచనంలో మనం చూసాం. అదేమిటంటే గిలాతు అనండి. గలగలాస్ కాదు, గ్లాస్ కాదు. అప్పుడే వెళ్ళిపోయారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గ్లాసు, ఓటు, గుర్తు కాదు, గ్లాస్ కాదు, గిలాతు అనండి. 1 గిలాతు, 2వది కెరోతు. ఇది కెరోతు. 3వది సారేపతు. 4వది హోరేబు. 5వది కర్మేల్. ఏ ఊరు వచ్చిన తర్వాత ఆపుతుందో నాకే తెలియదు.
ఈ 5 ఊళ్ళల్లో ఎక్కడ ఆగిపోతానో నాకు తెలియదు. అయితే గిలాదు దగ్గర నాగొచ్చు, లేకపోతే కనుక సారేపత దగ్గరన్నా ఆగొచ్చు, లేకపోతే కేరోతు వాగు దగ్గరన్నా ఆగొచ్చు. మీ ప్రార్థన బట్టి, మీ నడిపింపుని బట్టి ఉంటుంది. కొంతమంది ప్రసంగం ఆపమనరు, ఏమంటారు తెలుసా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా తగ్గుతూ ఉంటుంది దాని యొక్క ఇది. రెండోదేమో ఇక వేస్తుంటారన్నమాట, కళ్ళు తెరుస్తున్నట్టుగా పాస్టర్ గారికి వెళ్ళి చూస్తున్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళు ఆల్రెడీ దర్శనాలు చూస్తూనే ఉంటారు. పక్క నుంచి కళ్ళు తెరుచుకొని నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మేడాలు లేచి నిద్రపోయేవాళ్ళే ఉంటే లేదు, కానీ కొంతమంది మాకు ఆల్రెడీ పాస్టర్ గారు మాకు లైసెన్స్లు ఉన్నాయండి, ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్ ఉంది, మీరు ఎక్కడికైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నట్టుగా మాకు సర్టిఫికెట్లు ఉన్నాయని అసలు ఏ మొఖమాటం లేకుండా నిద్రపోతూనే ఉంటారు కొంతమంది. లైసెన్స్ హోల్డర్స్ అన్నమాట వాళ్ళు. ఒకటి గిలాతు. కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దేవుని పిల్లరా, గిలాతు అనే ఒక ప్రాంతము జోర్డానికి తూర్పు దిక్కున్న యొక్క చక్కని ప్రాంతం. ఈ గిలాతు అనే ఈ ప్రాంతంలో కనుక మనం చూస్తే కనుక ఒక చక్కని మాట మనం వినగలుగుతాం. అదేమిటంటే గిలాతు అనే ఒక మాటకి అర్థం ఒకటి కరుకైన రాయి. ఏ రాయి అంట? కరుకైన రాయి. రెండవది ఒక చక్కని మాట నేనైతే రాసుకున్నాను, ముగింపు లేని యొక్క జీవం. కరుకైన రాయి. రెండవది ముగింపు లేని యొక్క జీవం. ఇతడు గిలాతులో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, గిలాతు కాపురస్తున్నట్లుగా మనం చూచాం. ఒకటి కరుకైన రాయి. కొన్ని పరిచయంలో మనం చూస్తే కనుక విశ్వాసుల్ని సోపు బట్టి తవ్వుతూ ఉంటారు. కరుకైన రాయితో తోమాలి. ఎట్లా? కరుకైన రాయితో తోమాలి, అంతే తప్ప పాలిష్ చేయకూడదండి. ఎప్పుడు కూడా పాలిష్ చేయకూడదు. నా దేవుని పిల్లరా, కరుకైన రాయి అని చెప్పాలంటే కనుక ముక్కుసూటి మనిషి అతను మాట్లాడితే అట్లాగే ఉంటుంది, సూటిగానే ఉంటుంది. అతని మాట్లాడితే గనక అది కొంచెము యేసుప్రభు యొక్క జీవితంలో ఆయన యొక్క వాక్కు ఉచ్చారణ మనం చూస్తే గనక అతను మొగమాటము లేడివాడని. ఎవరంటే అతను కరుకైన రాయి. ఎవరిని లెక్క చేయడు. సాక్షాత్తు యేసుప్రభు వారు కూడా ఎవరిని, వాళ్ళు శాస్త్రులు అయితే ఏంటి, పరిచయం ఏంటి, వారు హేరోదు అయితే ఏంటి, ఎవడైతే ఏమిటి, వాడు రాజు అయితే ఏమిటండి, ఆబు రాజు అయితే ఏంటి, మాట కరుకుగా ఉంటుంది. కానీ ప్రజల యొక్క క్షేమం కొరకు మాత్రమే. కనుక తన యొక్క జీవితానికి, అతనికి ఉన్న యొక్క ప్రాంతానికి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రాంతాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాలు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి చూడండి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి చూడండి, వాళ్ళ ప్రేమలు చూస్తూ ఉంటాం మనం. అదే కనుక అనంతపురం వెళ్ళండి, చెప్పరే, అనంతపురం, కడప, పులివెందుల అటు వెళ్ళండి, ఫ్యాసినేషన్. అంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఉంటాయి. గిలాతు కాపురస్తుడు కాబట్టి కరుకుగా ఉన్నాడు. అతను రాయి ఎలా ఉందంటే కరుకుగా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే కనుక అతని యొక్క జీవితానికి ముడివేయటానికి బైబిల్ పండితులగా రాసుకున్నారు, చెకుముకు రాయట. ఏ రాయట? ఎంతమంది తెలుసు చెకుముకు రాయి? ఎంతమంది తెలుసు? ఇప్పుడు నేను చెబితే మీకు అర్థమైంది.
2 రాళ్ళు పట్టుకుంటే కొడితే కనుక నిప్పొస్తుంది చూసారా, వాటిని చెకుబుక్కి రాయి అంటారు. 2 తెల్ల రాళ్ళు ఉంటే చూసారా, అంతమంది చిన్నప్పుడు ఆడుకున్నాం కదా కదా, తలకాయ ఊపరేంటి తెలియదు, ఇట్లా కొడితే నిప్పు వస్తూ ఉండదు. ఎస్, చెకుముక్కు రాయి, చెకుముక్కు రాయి, కరుకైన రాయి, మంట. ఒక మాట మాట్లాడుతూ ఉంటే మంట పుడతా ఉంటుందండి. దైవజనులు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతో కనుక మనం గనక గద్దించినట్లయితే గనక ఖచ్చితంగా అది మన ఆధ్యాత్మికమైన క్షేమార్థమై. ఈ దినాల్లో ప్రజలైన గనక ప్రజల యొక్క మనస్తత్వాలను బట్టి నేను సైకాలజీ నేర్చుకుంటున్నాను. అదేంటో తెలుసా, ఈ రోజున యొక్క కాలంలో అరే ఇది తప్పురా అంటే గనక సర్దుకోవడమే. దైవ సేవకునికి ఎదురుగా రావటం, దైవ సేవకుడితో కనెక్షన్ కట్ చేసుకోవటం, దానికైనా ఇష్టపడుతున్నారు కానీ మందిలోంచి పారిపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ, అలా అంజనంలో కలిసిపోవడం కానీ ఇష్టపడుతున్నారు కానీ, లేకపోతే ఇంకొక మందిరంలోకి వెళ్తున్నా ఇష్టపడుతున్నారు కానీ అసలు దైవజనుడు ఎందుకు గద్దించాడనే ఒక ఆలోచన లేకపోతుందండి. నా దేవుని పిల్లరా, మీరు ప్రార్థన చేసుకోవాల్సిన యొక్క భాగంలో ఒక మాట చెబుతున్నాను, నా సేవకుడు ముఖమాటము లేనివాడుగానే ఉండాలి, లేకపోతే పోతారు, లేకపోతే పోతారు. నా దేవుని పిల్లరా, మీ సేవకుడు కరుకైన రాయి, చెకుముకు రాయిలాగానే ఉండాలి. ఈరోజు ఏరియా యొక్క స్వభావ లక్షణం మనం చూస్తే కనుక ముక్కుసూటిగా మనిషి, ఎక్కడ దేని విషయంలో నో కాంప్రమైజ్, ఎక్కడ దేని విషయంలో కూడా సర్దుబాట్లు ఉండేవి కావు. సేవలో చూస్తా ఉన్నాను, సెలబ్రిటీస్గా, యూట్యూబ్ స్టార్లుగా. ఏ స్టార్లో? నాకుంది ఛానల్, నేను ఇప్పుడు పొరపాటున పొలం ఛానల్ పేరు కూడా చెప్పను నేను, ఎక్కడ కూడా మీటింగ్లో కూడా. ఏంట్లో అసలు యూట్యూబ్ అంటే ఏంటి తెలుసా, మొన్న ఎక్కడో చెప్పా, నువ్వు గొట్టం అని చెప్పా, అంతే కదా. యూట్యూబ్ నేను చెబుతున్నాను, ఒక దైవజనుడిగా చెబుతున్నాను, ఒక అభిషక్తుడిగా చెబుతున్నాను, ఒక దేవుని బోరగా, దేవుని దూతగా చెబుతున్నాను. మీకు ఒక సేవకుడు ఉన్నాడు, నీకు ఒక మందిరం ఉంది, ఇంకా దేని జోలికి వెళ్ళొద్దంట. నేను ఈ మధ్యకాలంలో ఏమవుతున్నాయి, ప్రతోడు అది తింటే ఏమైద్ది, ఇది తింటే ఏమైద్ది, చివరికి ఏం తెగదండి అక్కడ. వాళ్ళు మాత్రమే మనం చూసేదాన్ని వ్యూస్ని బట్టి డబ్బులు సంపాదించుకుని వస్తుంటారు వాళ్ళు. నీకు అవసరం లేదు, నీకు నియమించబడిన యొక్క సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. నీకు ఇంకొక ఛానల్ గురించి అవసరం లేదు, నీకు ఇంకొక సేవకుడి గురించే నీకు అవసరం లేదు. ఎస్, నీవు నమ్మకంగా కనుక ఉన్నట్లయితే కనుక, ఇక్కడ ఉండి దేవుని వాక్యం కనుక వినగలిగితే కనుక ఖచ్చితంగా పరలోక రాజ్యపు యొక్క మహిమలో కృపాసనంలో జయించిన ప్రతి వారిని నాతో కూడా కూర్చొని పెడతాను. ఒక దైవజనుడిగా చెబుతున్నాను ఈ మాట. నా దేవుని పిల్లరా, ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చేసి పరిశుద్ధతను చెరుపుతూ ఉంది, దైవికమైన యొక్క నియమాలను, ఉపదేశాన్ని చెరుపుతూ ఉన్న యొక్క విషయాలన్నీ కూడా. వాడు ఎంత సెలబ్రిటీ అయినా కావచ్చు. మధ్యకాలంలో నేను ఒక మెసేజ్ తయారు చేస్తున్నా, సేవకుల మీటింగ్లో ఒక మెసేజ్ తయారు చేస్తున్నా, సేవకుడు ఎప్పుడు కూడా సెలబ్రిటీ కాదు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. నా బైబిల్ మోయటానికే, నేను స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు నా బైబిల్ ఎవరిని మోయటానికే నేను ఇష్టపడను. ఇందాక సేవకులు తీసుకోపోతే నేను తీసుకున్నాను, నాకు ఇష్టం లేదు. నాకు నా బైబిల్ నన్ను అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేను ఉంటానంటే సేవకుడు ఎప్పుడు సెలబ్రిటీ అండి. మొన్న మధ్య ఒకసారి డిస్కషన్ చేశాం. ఈ మధ్య ఏం లేదు, ఒక కోటు, బూటు, సూటు, హ్యాటు ఎత్తే చాలు, అంత వాడికి ఎన్ని యూస్ ఉంటే వాడికి అంత గొప్ప సేవకుడు, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే వాడంత గొప్ప సేవకుడు. ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే, నేనేమంటానంటే వాడు పెద్ద వాడు రాగానే తప్పండి ఏంది తప్పుకునేది. భారతదేశంలో ఘనమైన పరిచర్య జరిగించిన యొక్క యేసన్న గారి దగ్గరికి వెళ్ళి సామాన్యంగా ఆడు కూర్చొని మాట్లాడచ్చు కదా కదా. వెరీ సింపుల్, ఆయన దగ్గరికి కూర్చొని మాట్లాడడానికి చాలా సింపుల్గా మాట్లాడచ్చు. మళ్ళీ వీడికి ఒక పిఏ, వీడికి ఒక అపార్ట్మెంట్. మళ్ళీ
దేవుని పిల్లరా, గమనించండి, గుర్తించండి. ఈరోజు దేవుని వాక్యము సంఘములో కరుకుగా ఉన్నప్పటికీ సరే తీసుకోండి, దాన్ని తీసుకోండి. ఏలియా యొక్క జీవితం మొండివాడో గిలాదు కాపురస్తుడో అతని యొక్క వాక్యము యొక్క ప్రత్యక్షత బలంగా ఉంటుంది. మొహమాటం లేకుండా రాజు ఎంత కమాండింగ్ ఉంటే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడాలండి. ఆ కమాండింగ్ ఏంటో, ఆయన బ్యాకప్ ఏంటో, ఆయన నెట్వర్క్ ఏంటో 2వ వచనంలోనే మనకు అర్థమైంది. ఆమేన్. ప్రభువుని కలిగిన వాడు ఎవడైనా సరే ఎక్కడైనా నిలబడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కరుకుగా ఉన్నప్పటికీ సరే ఈరోజు దేవుని వాక్యము మనము వినాల్సిన అవసరం, ఏదైనా తీసుకోవాల్సిన యొక్క యేసు ప్రభువు దగ్గరికి వచ్చి పేతురు అంటాడు, అయ్యా ఇంత కఠినమైన మాటలు ఎవడు వినగలడు? ఇంత కఠినమైన మాటలు ఎవడు వినగలడు? ఏమైందిరా? ఒకప్పుడు వందలాదిగా వేలాదిగా ఉన్న యొక్క శిష్య బృందం ఈరోజు తగ్గిపోతుందయ్యా. 4 డిసిప్లిన్లది 3 డిసిప్లిన్లకు వచ్చింది. 3 12 మంది సూర్యమంట ఎడుతూ ఉన్నాం. ఎంతమంది ఉన్నాం? 12 మంది ఉన్నాం. యేసు ప్రభువు శిష్యులు 12 మంది కాదు, 100 మంది ఉన్నారు. కానీ 12 మందే మిగిలారు. యేసు ప్రభువు తక్కువడా? వెంటనే ఏమన్నాడు తెలుసా? అరే పేతురుగా నీ సంగతి రా అన్నాడు. వాడెవడో పోవడం కాదు, నువ్వు ఉంటావా పోతావా అని అడిగిండు. దేవుని స్తోత్రంగా గునుగాక. మొహమాటం లేనివాడు, అంతే తప్ప కూర్చొని పట్టుపోయారా, ఎందుకు పోయారా, గృహ దర్శనం చేద్దామంటావా, ఏమన్నా ఆదివారం పువ్వులు పెడదామా, లేకపోతే ఇంకేమైనా చేద్దామా? సన్నాయి నొక్కులు నొక్కలేదండి. అన్న కీబోర్డు వాయించేటప్పుడు నువ్వు ఇట్లా వాయిస్తావా, ఇట్ట కొడతావా? ప్లెయినే కొడతాం. మా వాళ్ళకి ఇచ్చేది మొన్న ఒక కీబోర్డు సంవత్సరం కూడా అవ్వాల, యమహా SX 900 అనుకుంటా. వాడిని అడిగా, ఒకటి లేచి అవతల పడింది. అది ఏదో తెల్లకి వైట్కి ఉంటుంది కదా, పోయింది. అరే ఇది ఎట్ట పోయిందంటే వాయిస్తే పోయిందన్నారు. అరే నీకన్నా బలంగా వాయిస్తారా, లేదు పోద్యం చూద్దాం అన్న. వాడు ఎక్కడో మిస్ హ్యాండ్లింగ్ చేశాడు, అది ఒప్పుకోసావాడో ఆవిడాడు వాయిస్తే పోయిందంట. అరే ఇట్లాగే వాయించిందంటే ఇట్లాగే వాయించింది, మరి నేను ఇట్ట వాయిస్తా పోద్దారా అన్న. పోలా ఆ కారులో పెట్టేటప్పుడు ఎప్పుడో ఏదో ఒకటి ఏదో పని చేసి ఉంటారు. వాళ్ళు వాయించామా అయిపోయిందా, వదలబడేసామా, అంతవరకే. సన్నాయి నొక్కులు కాదండి. ఏ నొక్కులు కాదు? సన్నాయి నొక్కులు కాదండి. దేవుని పిల్లరా, యేసు ప్రభువు పేతురుకి చెక్ పెట్టాడు, నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావా? అప్పుడు ఏమన్నాడు తెలుసా? పేతురు నోటి నుంచి ఏమన్నాడు తెలుసా? అది ఎంత ప్రామాణికమైన యొక్క మాట తెలుసా? ఎంత మత్తయి రాసిన యొక్క సువార్తలోనే ఎంతో ప్రామాణికమైన యొక్క మాట. పేతురులో ఉన్న యొక్క దైవికమైన యొక్క ఆలోచన, లోక కూడా చక్కని ప్రమాణంతో కూడిన యొక్క మాట మాట్లాడాడు. దైవ ప్రత్యక్షత కలిగిన వాడు ఊరకే సంఘపు యొక్క తాళాలు పేతురుకి అప్పచెప్పలా. ఓ దైవ ప్రత్యక్షత కలిగిన ఏంటో తెలిసిన వాడు ఏమన్నాడో తెలుసా? నిత్య జీవు యొక్క మాటలను విడచి. మేము ఎక్కడికి వెళ్ళాం? ఏం చూస్తున్నాడు పేతురు? కొంచెం తుంట్రోడే, కానీ ప్రత్యక్షత కలిగిన వాడు పేతురు. లేకపోతే దేవాతి దేవుడు అతన్ని ఇదిగో సంఘపు యొక్క ద్వారాలు తాళాలు నేను నీకు ఇస్తాను అనటానికి ఎలాగండి? హౌ? నా గురించి ఏమనుకుంటున్నారా? కుక్కునూరులో ఏమనుకుంటున్నారు అని అడిగాడండి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నిజమైన దేవుని కుమారుడివి, నిత్య జీవపు యొక్క మాటలు. నాట్ దిస్ పాయింట్. అంటే పేతురులోంచి ఎటువంటి యొక్క మాటలు వస్తున్నాయో చూడండి, ఎంత పట్టుగలిగిన యొక్క మాటలు. ఏం నేర్చుకుంటున్నావండి దేవుని దగ్గర? ఆయన వెనకాల తిరిగి ఎటువంటి యొక్క మాటలు అందుతున్నాయండి. నువ్వు దేవుని కుమారుడివి అని డిక్లేర్ చేశాడు. ఇక్కడేమో నిత్య జీవపు యొక్క మాటలు అని డిక్లేర్ చేశాడు. నా దేవుని పిల్లరా, పేతురులో ఉన్న యొక్క గొప్ప సంగతి ఏంటో మనం నేర్చుకోవచ్చు. నిత్య జీవపు యొక్క మాటలు అనండి మాట.
ఏ మాటలు మరి పాస్టర్ గారు తిట్టారన్నావు. నన్నే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిన్నే సరి చేసుకుంటే నిన్నే దీంట్లో పెద్ద ఆలోచించాల్సిన ఏముంది? అదేమన్నా పిల్లరా గమనించండి. నిత్య జీవపు యొక్క మాటలు ప్రభు యొక్క ఏమన్నాడు? ఇంత కఠినమైన మాటలు అని అన్నాడు, కానీ దాంట్లో నిత్య జీవపు యొక్క మాటలు అన్నాడు. నిత్యత్వానికి నడిపించే మాటలు. గ్రాతు కాపురస్తులు మొరటుగానే ఉంటారు, మొండిగానే ఉంటారు, కరుకుగానే ఉంటారు, కానీ దాంట్లో దైవ సంబంధమైన యొక్క ఆలోచన ఉంటుందన్న సంగతి మనం గమనించాలి, గుర్తించాలి. ఎస్, సెకండరీ. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక, అంటే సెకండరీ అంటే మీరేదో మళ్ళీ నేను కేరోతు వాగు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారేమో. 1.5 గంట ప్రసంగం ఇక్కడ గిలాదులోనే ఉంది. గిలాదులోనే మనం 1.5 గంట ఉండాలి. ఆ తర్వాత బస్సు వచ్చిన తర్వాత వెళ్దాం. రెండవది ముగింపు లేని యొక్క జీవం. అనండి మాట. ఏ జీవం అట? ముగింపు లేని యొక్క జీవితం, ముగింపు లేని యొక్క జీవం. నా దేవుని పిల్లరా, నీ పుటక అటువంటిది, నీ స్థానం అటువంటిది. నువ్వు గిలాదు కాపురస్తులు ముగింపు లేని యొక్క జీవితం. ఒకవేళ నీకు కోరుకున్నా, నువ్వు ఆశపడినా అది నీకు దొరకదు. అర్థం కాల. ఏలియా పరది వృక్షం దగ్గర కూర్చొని, రేగు చెట్టు దగ్గర గుడ్డోళ్ళకి కూర్చొని, ప్రభా నా పితృకాలం నేను గొప్పోడినా, కుక్కునూరోళ్ళ కన్నా గొప్పోడినా ప్రభా, అది మోహరంపూడి బంజీరోళ్ళ కన్నా నేను గొప్పోడినా, అయినా కొత్తగూడ వాళ్ళ కన్నా గొప్పోడినా, పాలంచన ఆయన వాళ్ళకన్నా నేను గొప్పోడినా ప్రభా తీసుకెళ్ళిపో. ఏంది తీసుకెళ్ళేది? డెడ్ బాడీ తీసుకెళ్ళటానికి తీసుకెళ్ళిపో ప్రభా. వద్దు నాయన, చాలు ఈరోజు జరిగిన పరిచర్య చాలు, చాలే ప్రభా అని అనుకున్నాడు. నేను ఒక రోషం కలిసి ఒక మాట చెప్పమంటారా వద్దంటారా? రోషంగా ఒక మాట చెప్పమంటారా వద్దంటారా? సీరియస్గా అడుగుతున్నాను. రోషం కలిగి ఒక మాట చెప్పమంటారా వద్దంటారా? అన్నారా? మీరు కూడా సీరియస్గా ఉంటున్నారా ఏంటి? ఏలియానేమో ప్రభా నన్ను తీసుకెళ్ళిపోయినా, నా పితృకన్నా గొప్పవాడు కాదు, ఇది చాలు ప్రభా, ఇది చాలు ప్రభా, నన్ను తీసుకెళ్ళిపో. నేను ఒక మాట చెబుతున్నాను, నిన్ను దేవాది దేవుడు తీసుకువెళ్ళటానికి కాదు, నిన్ను తీసుకువెళ్ళాలని వస్తే పరలోక రాజ్యము నుండి అగ్ని రథాలు వస్తాయి. నువ్వు వెళ్ళాల్సి వస్తే నువ్వు అలాగే వెళ్తావు తప్ప డెడ్ బాడీ కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడు నీ పట్ల యొక్క ప్రణాళిక, పరలోక రాజ్యపు యొక్క మహిమలో నుండి అగ్ని రథాలు దిగుతాయి. నిన్ను తీసుకు వెళ్ళాల్సి వస్తే, నిన్ను పైకి లేవాల్సి వస్తే కనుక అగ్ని రథాల మీద వెళ్ళే సెటప్ నీది, అంతే. దట్స్ ఆల్. ఆమేన్. అంతే తప్ప ఇటువంటి యొక్క ముగింపు కాదండి నీది. క్రీస్తునందు నా దేవుని ప్రియులరా, నువ్వు ఆశపడినట్టుగా కాదండి, నువ్వు ఆశపడినట్టుగా కాదు. చూడండి ఆ ఊరోడ సంగతి. గిలాదు కాపురస్తులు ముగింపు లేని యొక్క జీవం. చూడండి, కోరుకున్నాడు, ఆశపడ్డాడు, అయ్యా నన్ను తీసుకెళ్ళిపో, ఇది చాలు అని అనుకున్నాడు. కానీ దేవాది దేవుడు ఈరోజు కూడా ఆ ప్రార్థన దేవుడు ఆలకించనందుకు స్తోత్రం చెప్పు. ఆమేన్. దేవాది దేవుడు ఈరోజు కూడా ఆ ప్రార్థన ఆలకించలా. ఏ ప్రార్థన? నన్ను తీసుకెళ్ళిపోమన్నాడు. దేవాది దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఘనంగా తీసుకెళ్ళాడండి, అంతే తప్ప నీలో నుండి జీవాన్ని తీసుకెళ్ళా. నా దేవాది దేవుడు అగ్ని రథాల మీద కూర్చోబెట్టి ఊరేగించుకుంటూ తీసుకెళ్ళాడే తప్ప చెప్పరే పెట్టెత్తుకొని
శారదన్నా మాట్లాడరే. పరమా జీవము నాకు నివా పెట్టి కాదండి ఎత్తుకెళ్ళేది. దేవాది దేవుడు నీ కొరకు సెట్ చేసింది అది కాదు, నీకు అగ్ని రథాలు. ఈరోజు కూడా దేవాది దేవుడు ఆ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం కలుగును కాక. నా దేవుని పిల్లరా, ముగింపు లేని యొక్క జీవం. జీవం ముగింపు లేని జీవం. ఇప్పుడు వరకు మరణం అనేది అతని అంచుకుడికి చేరలేదండి, అతని దరికి చేరలా. కోరుకున్నారు. నేను అంటాను, ఈరోజు కనుక ఎన్నిసార్లు అనుకున్నారండి, ప్రభా నన్ను తీసుకెళ్ళిపోరు ప్రభా, తేరగా దొరికా. ఇప్పుడు చేయత్తమంటే యథార్థంగా ఎంతమంది ఎత్తుతారు చెప్పండి. ప్రభా కష్టం వచ్చినప్పుడల్లా, ఆయన లాయ ఒక్కడి వీకినప్పుడల్లా పాడిపోతూ ప్రభా నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అన్నోడు చేయత్తండి. కొన్ని మనసులోనే ఎత్తండి. అందరూ ఇక్కడ పరిశుద్ధులే ఉన్నారు, ఆ సంగతి నాకు తెలుసు. లాగి పేగంగానే పాడిపోతుకు ప్రభా. ఓహో అదే సంగతి, నువ్వే వీకేవేంటి ఆయన్ని. ఎన్నిసార్లు అంటే కష్టం వచ్చినప్పుడల్లా, ఇరుకు వచ్చినప్పుడల్లా, బాధ వచ్చినప్పుడల్లా ప్రభానే తీసుకెళ్ళి. ఆయన కనుక ఆమె అన్నట్లయితే ఏమయ్యేది ఈ పాటికి? ఈరోజు నువ్వు మందిరంలో ఉండేదానివే కాదు. కానీ దేవాతి దేవుడు కొన్ని ప్రార్థనలు ఆలకించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థనలు ఆలకించేవాడు ప్రతి దానికి రిప్లై వస్తుందని మాత్రం అనుకోమాక. దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. నీ కోరిక పక్కన పెట్టేసి నేను చనిపోతాను, నీవు చనిపోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది అంటే కనుక ఒకరికి మాత్రమే అవకాశం ఉంది. మరోసారి చెప్తున్నాను, నేను చనిపోవాలి, నేను చనిపోవాలి, చనిపోవాలి అనే ఒక ఆలోచన రావాలంటే ఆ ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. అదేంటో తెలుసా? దేవా నువ్వు నన్ను పుట్టించు అని ఎప్పుడు ఎవరైతే అడిగారో వాళ్ళకే సాధ్యం. అర్థమైందా? ప్రభా నన్ను ఒకసారి పుట్టించిన ఆయన అని అన్నారు ఎప్పుడన్నా? నీకు తెలియక నువ్వే పుట్టివు కదా. ప్రభా పుట్టించు నన్ను అన్నవాడికి మాత్రమే సాధ్యం నన్ను తీసుకెళ్ళమని. ఆ దేవుని పిల్లరా, ఈరోజు కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే యొక్క అప్ అండ్ డౌన్స్, ఎత్తు పల్లాల మధ్య మన జీవితం యొక్క ప్రయాణం వెళ్తూ ఉంది. ఈరోజు దేవుడు నీకంటూ ఒక ముగింపు లేని యొక్క జీవం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆడుకున్నట్టుగా కాదండి. ఈ ఒక్క మాట చెప్పేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. చెప్పమంటారు వద్దంటారా? ప్రైజ్ ది లార్డ్. ఏంటో పెద్ద 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 రోడ్లు వేస్తూ ఉంటారు కానీ మధ్య ఎందుకు ఆనకట్టలాగా వేస్తుంటారండి. అట్లా ఏమంటారు? ఏంటి అయ్యి? నాకు ఒక్కోసారి ఒళ్ళు మండిపోద్ది. బుద్ధి లేని ప్రభుత్వం, బుద్ధి లేని మనుషులు. మీరు అనుకుంటున్నారు మనుషులు, అసలు మాకు స్పీడ్ బ్రేకర్లు లేవు. అసలు ఎవడెళ్తారు స్పీడ్ మీద? ఈ రోడ్ల మీద. స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఏమైంది సుమంతో? రోజుకి ఎన్నిసార్లు తెలిసిపోతాయో. దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటాడండి. వేయటం మంచిది, అది నీకు మంచిది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈ రాత్రి నీ అనే ఒక జీవితంలో ఒక ముగింపు లేని యొక్క జీవం, ముగింపు లేని యొక్క జీవితం నా ప్రభువు నీకు ఇవ్వటానికి ఆశపడుతున్న యొక్క ఈ రాత్రి విడిచిపెట్టే అన్యాయస్తులైన దేవుడు కాదు. కనుక నా దేవుని పిల్లరా, గిలాదు అనే ఒక దాంట్లో ఒకటి కరుకైన రాయి అని, రెండవది ముగింపు లేని యొక్క జీవము అని చెప్పుకున్నాం. థర్డ్ వన్, మూడోది గిలాదు కాపురస్తుల యొక్క వైఖరి ఎలాగుంది అంటే గనక వాళ్ళు అందరూ కూడా పౌరుషము కలిగిన వారు. ఎవరండి చెప్పాలి? ఎవరాళ్ళు? పౌరుషము కలిగిన వారు.
రోషముతో ఉండేవాళ్ళు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వాక్యం. న్యాయాధిపతులు చదవండి అన్నమాట. 11:1 ప్రారంభం నుంచి. యోప్తా ఎవరిని? ఎన్నిక లేని వాణ్ణి ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఏమంటారు తెలుసా? మాకు అధిపతిగా ఉండయా. మరి వీళ్ళ బలం సరికేమైంది? నా దేవుని పిల్లరా, గిలాదు కాపురస్తులు ఎవరయ్యా అంటే బలవంతులు, రెండవది రోషము కలిగిన వాళ్ళు. ఎవరాళ్ళు? రోషము కలిగిన వాళ్ళు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, గిలాదు కాపురస్తుల్లో ఉన్న వాళ్ళ యొక్క జీల్, వాళ్ళ యొక్క DNA ఏదైనా మనకు ఉంది అంటే గనక వాళ్ళు ధైర్యంగా పోరాడే రోషము కలిగిన వాళ్ళు. ఎస్, ఈ రోషము అనేది మన జీవితాల్లో పనికి మాలిన వాటి మీద పెడతాం, దేవుని దగ్గర పెట్టం. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకు తెచ్చారండి. ఇద్దరు పరిశుద్ధులే, ఇద్దరు బాప్తీసం తీసుకున్నారే, ఇద్దరు కొట్టుకు తెచ్చారు. మొట్టమొదటిగా వాళ్ళు భోజనం చేయటం తర్వాత కానీ మందిరం మానేస్తారు. అదేమిటో, ఇంట్లో తాకాదైనా సరే మందిరమే మానేస్తారు. ఉద్యోగం మానేడాడు వాడు, ఉద్యోగం మానేయడు, పనికి మానేయడు, బొవ్వ మానేయడు, కానీ మొట్టమొదటిగా కలిసి వచ్చేది ఏంటో తెలుసా? మందిరమే. అంత చవకైపోయిందండి, అంత చవకైపోయింది అంత దేవుని మందిరం అంటే. నేను అంటాను, రోషం అనేది దేవుని సన్నిధిలో పెట్టాలి. రోషం అనేది యుద్ధంలో పెట్టాలి. రోషం అనేది యుద్ధంలో పెట్టాలి. నా దేవుని పిల్లరా, ఈరోజు రోషాన్ని ఎక్కడ వాడాలో కూడా తెలియట్లా మనకి. దేని కొరకు వాడాలో కూడా తెలియట్లా, ఎవరి కొరకు వాడాలో కూడా తెలియట్లా, దేని క్షేమం కొరకు నిలబెట్టాలో కూడా మనకు అర్థం కావట్లా. ఈరోజు గిలాదు కాపురస్తులు అనేవారు, వాళ్ళు యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు. రెండవది రోషము పూరుకొని యుద్ధం చేసేవారు. యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, యుద్ధ బాకానాదము ఎప్పుడైతే వినిపించిన తర్వాత గుర్రం చేస్తుందంట, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. ఆయుధాలను ఎవడైతే ఆయుధం పట్టుకొని నిలబడి ఉంటాడో వారిని ఎదుర్కొని పోవును. భయమును ఏదైతే పుట్టిస్తుందో ఆ భయము పుట్టించే దానిని ఇది ఎక్కిరించి, స్తోత్రం చెప్పండి, ఏదైతే నిన్ను భయము పుట్టిస్తుందో దాన్ని నువ్వు వెక్కిరించాలి. ఆయుధదారులను ఎదుర్కోవాలి. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతలలాడే ఈటి బాల్యమును ఉర్దండ కోపముతో బహుగా. దేవుని పిల్లరా చూడండి, తలతలలాడే ఈటంట.
ఏది నీ కళ్ళ ముందుకు వచ్చినప్పటికీ సరే నువ్వు జారిపోవటం కాదు, నీకు భీతిని భయాన్ని పుట్టించే వాటిని ఎక్కిరించాలట. నువ్వు రోషం ఊనుకొని ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి ఒక్కడుగు కూడా నాగటి మీద చేయి పెట్టి వెనుతట్టు తిరుగువాడు. కానీ ఇన్ తమిళ్ బైబిల్లో ఏముందో తెలుసా, వాడు అట్టివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది ఇన్ తమిళ్. నా దేవుని పిల్లరా గమనించండి. ఎస్, ఈరోజు మన అనే జీవితంలో ఒక రోషమును పుట్టించేవాడుగా, ప్రైజ్ లార్డ్, నా దేవుని పిల్లరా, ప్రతి దాని విషయంలో నేను ఇక్కడ ఒక మాట చెప్పిన తర్వాత ముందుకు వెళ్తాను. రాత్రి యేసు ప్రభువారు చివరి మజిలీ గెత్సెమనే తోట, యేసు ప్రభువారు అలాగే శిష్యులందరూ కూడా ప్రార్థనా పనులుగా వెళ్ళటానికి కూర్చున్నారు. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా తొంగున్నారు. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే రాణుల వారు వచ్చారో, ఎప్పుడైతే రోమా ప్రభుత్వం వచ్చారో, యేసు ప్రభువారు వాళ్ళ శిష్య బృందం అలాగున్నారు. ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, ఎవరు? నజరేయుడైన యేసు ఎవడు అనగానే ప్రభు యేసు ఆయన ఒక అడుగు ముందుకు వచ్చి నేనే అన్నాడు. ఏమన్నాడు? నేనే అన్నాడు. దేనికి వచ్చిందో నీకు తెలీదా? ఎవరి కోసం వచ్చిందన్న సంగతి తెలిసిన యొక్క చుట్టుపక్కల ఈడు పారిపోయారు. కానీ యేసు మాత్రం పారిపోలేదండి, ఒక్క అడుగు ముందుకు ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీవు దేనికైనా సరే రోషంగా నిలబడి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. హల్లెలూయా. దేనికైనా సరే క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దాదాపు నా మీద 2 సార్లు ఆర్ఎస్ వాళ్ళ అటాక్ నా మీద పడింది. కొత్త సిల్క్ కారు ఎగ్గిరి తన్నాడు. అక్కడేమో మా వాళ్ళు ఉన్నారు, ఒక ₹1,00,000 సంబంధించిన యొక్క బట్టి. నాకేమో లోన మండుతా ఉంది. ఇది గొండ్రగొట్లు పట్టుకున్న చెయ్యి కదా, కైజార్లు, కత్తులు, బటన్ నైఫ్లు పట్టుకున్న చెయ్యి కదా, రౌడిజంతో బతికిన బతుకు కదా ఇదంతా. నాకేమో మండుతుంది. క్రీస్తు కొరకు ఎప్పుడు రోషంగా మండుతానే ఉండాలనుకుంటాను నేను. వాడితో చెప్పాను, రే ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా సరే ఎవరినైనా తనివా? తనలేదు. ఎవరినైనా పొడిసివా? పొడవలా. అదే తన్ని పొడిసిన రకం మంది ఆల్రెడీ మన బతుకది. ఇప్పుడు సేవకుణ్ణి. నా చరిత్ర నేర చరిత్ర. ఒక వ్యక్తిని పొడవాలంటే కత్తి తీసుకొని ఎంత వెనక్కెళ్ళాలో తెలుసా నీకన్నా? ఒక డబుల్ బ్యారల్ గన్ను గనక ఎవరైనా షూట్ చేయాలంటే గనక భుజబలం ఎంత కాయాలో నీకు తెలుసా అని అడిగా నేను. తెలీదు అన్నాడు. అక్కడ పోను, నీకు చేత కాకపోతే కనుక దా నేను చెబుతా, దాని గురించి చూసం చెబుతారా. మనిషిని పొడవాలంటే ఎన్ని లేర్స్ దిగాలో చెప్తా నేను. మనిషి చావాలంటే ఎట పొడవాలో, మనిషి బతికి భయంతో ఉండాలంటే ఏం పొడవాలో, నేను ఎంతవరకు వెనక్కి తీసుకెళ్ళాలో నేను చెప్తా దానికి అన్న. పలానా యాదగిరి గుట్లో రూమ్ నెంబర్ సన్నిధి అనే హోటల్లో 105లో నేను రేపు ఇక్కడ దాకా ఉంటా, నీకు చేత నేను చేసుకుపో అన్న. బతకటానికో బతుకు తెరువు కోసమో నేను దేవుని వాక్యాన్ని పట్టుకోవాలా, చావటానికి అన్న. వాడితో చెప్పా, దా ఇప్పుడే అట్నుంచి ఆలేరు నుంచి వస్తూ ఉంది ట్రైను, ఇద్దరం కలిసి పడుకుందా అన్న. నా దేవుని కోసమో నేను పడుకుంటా, పోనీ ఎటు ట్రైన్ వస్తే అటు నేను పడుకుంటా. నన్ను దొక్కిన తర్వాత నువ్వు తెచ్చేది కనుక నేను ఇక్కడ పడుకుంటా, నువ్వు అక్కడ పడుకో, ఓకేనా? ఇద్దరు అనే చేయి పట్టుకున్నా. ఉండా, మా వాళ్ళని తీసుకొస్తా. నువ్వేమయ్యూరా? మళ్ళీ వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళు వాడికి కనపడలే ఇంతవరకు కూడా. ఎస్, మేము రోషంగా ఉంటామని వాళ్ళు చేతండి. మోషే నువ్వే చూసుకో, నీ సంఘాన్ని నువ్వే చూసుకో. మేము రోషంగా ఉంటామని పాషకాలని వాళ్ళు చేతండి. ఉప్పు కారాలు తినట్లేదా? వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే
వాళ్ళ మామయ్య గారుల యొక్క కూతురు బిడ్డ, ఆ బిడ్డకి అల్లుడు, ఆ అల్లుడికి పుట్టిన యొక్క బిడ్డ యొక్క సంవత్సరం మందికి వెళ్ళింది. ఆదివారం మా మందిరం ఎగ్గొట్టేసి ఇంకా రోషం ఏముంటుంది దీనికి కదా కదా. దేవుని కొరకు ఎవరండి రోషంగా బతికే దినాల్లో? ఈరోజు దేవుని కొరకు రోషంగా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన సంఘాల్లో? నేనంటాను, మనం ప్రాణం పోయినా పర్వాలేదు. ఆమేన్. ప్రాణం పోయినా పర్వాలేదా? ఒక చిన్న ఫంక్షన్ రానివ్వండి, చిన్న అకేషన్ రానివ్వండి, మాస్టర్ గారేమో ఏంటో మాకేమో బుద్ధుడి సావదు, యాడికి ఏమమ్మా అని అడుగుతాం. నేను ఆదివారం కనపడలేదమ్మా అని అంటే చాలు, ముందు స్టార్ట్ అయ్యేది ప్రతి భక్తురాల్లో, రాలేదు మాస్టర్ గారు, రాలేదని అడిగిందే రాలేదని. మళ్ళీ నువ్వు అదే ప్రశ్న చెబితే రోషంగా బతకాలండి. నా జీవితంలో నాది ఒక తప్పుడు సాక్ష్యం ఉంది. అదేంటో తెలుసా? దాదాపు ఇంచుమించుగా 27 సంవత్సరాల నా క్రైస్తవ యొక్క జీవితంలో 2 సందర్భాల్లో నేను మందిరానికి వెళ్ళలేకపోయాను. నేను రక్షించబడిన తర్వాత 2 వారాలు దేవుని మందిరంలో గడపడానికి నాకు అవకాశం రాలా. ఎందుకంటే నేను ఒక జాబులో ఉండబట్టి ఆ యజమానుడు నాకు ఆ అవకాశం ఇవ్వలేక, ఖచ్చితంగా చేపల చెరువు, దాని పెద్ద సెట్టింగు, ఆ చేపల చెరువు దాదాపు 5 లారీల యొక్క చేప కలకటాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మెయిన్ నేనే కాబట్టి, దాంట్లో మెయిన్ స్విచ్ నేనే కాబట్టి, అవన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి నాకు ఆ రోజు సెలవు ఇవ్వాల. ఒక వారం చూశాను, తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఇంకో వారం చూశాను, ఆదివారం నాడు. మొత్తం అదే లాస్ట్ వన్ మొత్తం లెక్కలు చూశాను, లెక్కలు అప్పుడు చెప్పాను. కారు తాళాలు ఆయన చేతికి ఇచ్చేసి మానేస్తున్నాండి జాబ్ అన్న. అదేంటవి అన్నాడు. నేను చెప్పాను కదా, ఆదివారాలు నేను ఎన్నైనా సరే మందిరాల్లో ఉండాల్సిందే, అంతే తప్ప నేను జాబ్ చేయడానికి కాదు నాకు కావాల్సింది. నేను వాళ్ళతో మీకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు 2వ తప్పు చేశారు మీరు, కాబట్టి ఇక తాళాలు నేను రాను మళ్ళీ. అదేంటి మీరు నమ్మండి, నేను బాగుపడ్డా, ఆయన పోయిండు. నేను బాగుపడ్డా, రోషంగా నిలబడిన నేను బాగుపడ్డా, అంతే. నేను ఏ చేప అయితే తెచ్చి చెరువులో పోసానో ఆ చెరువులో పోసిన యొక్క చేప శుభ్రంగా అమ్ముకున్నాడు. మళ్ళీ చేపల చెరువులు అనేవి ఇప్పుడు ఒరిమళ్ళైనవి. ఎవరు రాసేయండి? నేనేం లాసవులా. నేను గాంభీరంగా ఈ రోజుకి కూడా, ఒకప్పుడే రవి అని పిలిచాడు, ఇప్పుడు వచ్చి ఆయన నా ఆఫీసులో కూర్చొని నిన్ను ఎట్లా పిలవాలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అన్నాడు. దేవుని పిల్లరా, నువ్వు రోషంగా బతికితే దేవుడు నిన్ను అట్లాగే చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గిలాదు కాపురస్తుల్లో ఉన్న వాళ్ళ యొక్క DNA ఏంటంటే, అవునంటే అవును, కాదంటే కాదు అనే రకం వాళ్ళది. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ న్యాయాధిపతుల్లోనే మీకు ఆలోచన పెడతారు. తండ్రి, నువ్వు యెహోవాకి ఇలాగ మొక్కుకున్నావా? ద కంటిన్యూషన్. తండ్రి, ఇదిగో జయము సాధించిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఏది ఎదురుపడితే అది నీకు బలి అర్పణగా చేస్తాను అని మొక్కుకున్నావా? మన యొక్క మొక్కుబడి ఎలాగుండాలి తెలుసా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రసంగి గ్రంథం. నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు. నా దేవుని పిల్లరా, గమనించండి. నీవు మొక్కుకున్నావా, దాన్ని చెల్లించు. అది ఆలస్యం కూడా కాకూడదు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు అవునంటే అవును,
కాదంటే కాదు, దట్స్ ఆల్. అంతే తప్ప నరికితే తెగి అవతల పడేటట్లుగా ఉండాలి తప్ప. గిలాదు కాపురస్తులు అలాగ ఉంటారు. గిలాదు కాపురస్తుల యొక్క వైఖరి ఎలాగుంటుందంటే అవునంటే అవును, కాదంటే కాదు. అయ్యా యెహోవా, ఆయనకి నువ్వు మొక్కుకున్నావా తండ్రి, నువ్వు అలాగ శబ్దం చేసావా, ఆయనకు మాట ఇచ్చావా, అయితే నువ్వు అలాగే చేయి. అప్పుడు కూడా ఒక్కసారి హల్లెలూయా. మన యొక్క మొక్కుబడి, యెహోవాకి మొక్కుబడి ఎలాగుంటే అలాగే చేయాలి, లేకపోతే మొక్కుకోకుండా ఉంటేనే మంచిది అంటాడు ప్రసంగి. నా దేవుని పిల్లరా గమనించండి, మన యొక్క ప్రతిష్టత, మన యొక్క మొక్కుబడి ఏదైతే దేవుని సన్నిధిలో ఉందో అలాగే జరగాలి. దట్స్ ఆల్. నా పిల్లలు చెప్పాను, నాన్న దేవుని కొరకు మిమ్మల్ని ప్రతిష్ఠించాను నేను, నాకు సేవలో కురియడంగా ఉంటారు. మనకి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో రకాల యొక్క ఒత్తిళ్ళు ఉండొచ్చు. కానీ మీరు చదువుకున్నారు, ఒకళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు. నేను ఒక 3 years బ్యాక్ కనుక అంటే కనుక ఒకటి ఆస్ట్రేలియాలో, ఒకడేమో ఫిలిప్పీన్స్లో ఉండాలి, ఒకటి ఇంజనీర్గా, ఒకటి డాక్టర్గా వెళ్ళేవాళ్ళు ఇద్దరు. నేనే కావాలని, వద్దో మనకు అబ్రాడ్స్ కాదు, మనకు కావాల్సింది కొంతమందిని అబ్రాడ్స్ పంపించాలి, కొంతమందిని పరలోక రాజ్యంలో చేర్చడం కోసం దేవుడు మనకి ఈ జాబ్ ఇచ్చాడు. కనుక నాన్న మీరు చదువుకోండి, మీరు ఎంతవరకు చదువుతారో అంతవరకు చదవండి, నేను కాదన్ను. ఆ తర్వాత ఈ బైబిల్ పట్టుకోవాల్సిందే మనం. వాళ్ళ యొక్క జీవితాలు నేనే నా చేతులారా నాశనం చేశానండి. ఈ రోజు వరకు పిల్లలు చదువుకోండి అని చిన్ననాటి నుండి ఇంతవరకు నేను అనలా. చిన్ననాటి నుండి ఇంతవరకు కూడా నాన్న చదువుకోండి అని ఏ రోజు కూడా అనలా. ఈరోజు వాళ్ళ పొజిషన్ చూస్తే కనుక టీచర్స్కి లెసన్ చెబుతారు వీళ్ళు. టీచర్స్కి వీళ్ళు వస్తున్నారంటే భయం, వీళ్ళు వస్తున్నారంటే మొహమాటం ఉండదు. మా చిన్నోడికి అయితే మొహమాటం లేదు. సార్ అది తప్పు అంటాడు, అది తప్పు, మీరు వాడిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అది తప్పు, అది బటర్ ఇంగ్లీష్. వాడు ఏ దేశాల్లో ఏ ఇంగ్లీష్ మాట్లాడుతారో అంత క్యాపబిలిటీ ఉండదు వాడికి. వాడిని తట్టుకోవాలంటే సామాన్యుడు తట్టుకోలేడు, అంత క్యాపబిలిటీ. నేను చెప్పాను నా యొక్క పిల్లలకి, నానా మనకొద్దు, మన సేవా పరిచయంలోనే ఇమిడిపోదాం, దీంట్లోనే చచ్చిపోదాం, అంతే. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోండి, ఎంత కావాలంటే అంత చదువుకోండి, నేను చదివిస్తా. కానీ మనము బైబిలే పట్టుకోవాల్సింది. నేను పిల్లలకు చెప్పాను, ఒకరోజు పెద్దబాబు అనుకుంటాను, చాలా బాధతో, వేదంతో, దుఃఖంతో నాతో మాట్లాడటానికి అంత ధైర్యం వాళ్ళకి లేదు. కానీ పిల్లలు ఇంతవరకు కూడా నా ఎదురుకొచ్చి నిలబడి డాడీ అనేది నాకు తెలియదు, డాడీ నాకు పలాంది కావాలి అని అడిగిన రోజు ఇంతవరకు లేదు, సేవకు తప్ప. వాళ్ళ మమ్మీతో వచ్చి డాడీకి చెప్పు, డాడీ చాలా ప్రయాసపడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో చాలా ఫ్రీ ఇచ్చేవాడండి, చాలా. నా పిల్లలు చాలా నా ఇంట్లో చాలా ఫ్రీగా ఉంటారు, నాతో కాదు, ఇంట్లో వాళ్ళు ఏ కారు కావాలంటే ఆ కారు వేసుకెళ్ళచ్చు. వాళ్ళు ఏ కారు వేసుకెళ్ళారో కూడా అడగను నేను. ఇంటి ముందు 4 కార్లు, నా 4 కార్లో ఏ కారు వేసుకెళ్ళినా సరే వాళ్ళకి కారు వేసుకెళ్ళటం ఎప్పుడైనా చూసారండి మీరు? సుమంత్ ఎప్పుడైనా తీసుకెళ్ళారా? ఇంచుమించుగా 64 లక్షల కారు అండి. ఇంతవరకు పెద్దోడు ఇంతవరకు ముట్టుకోలా, ఎక్కడం కాదు. చూసావా ఎప్పుడన్నా? దాదాపు 1.5 సంవత్సరం అయింది వచ్చేది, ఇంతవరకు ఇట్లా ముట్టుకోలే దాన్ని. నాకు ఎందుకు ఇష్టం లేదు డాడీ అన్నాడు. వై? దేవుని మందిరం అయ్యేంతవరకు ఆ కాళ్ళు నేను ఎక్కను అన్నాడు, అంతే. దేవుని మందిరం అయ్యేంతవరకు కూడా దాంట్లో నేను కాలు మోపనని ఆ మాట అన్నాడు. వాడు యవనస్తుడు, నేను వెళ్తాను. అరే కాలేజీకి వేసుకెళ్ళండిరా కార్లు, కాలేజీకి వేసుకెళ్ళండి అంటే ఈరోజు కాలేజీకి కాదు నడిచి వెళ్తారు. వాడు వచ్చి అంటాడు, డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు, బాగా సభల్లో బాగా ఒత్తిడిగా తిరుగుతున్నారు, మమ్మీ ఆ ఈమెయిల్స్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు డాడీ, నాకు అర్థమవుతుంది, కనుక నేను ఇంట్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ పెట్టుకొని చిన్న జాబ్ చూసుకుంటాను అంటే వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి అడిగింది. పెద్దోడేదో చాలా దుఃఖంతో, నేను అలా పడుకుంటే అలా కూర్చొని పెద్దోడేదో చిన్న మాట్లాడాలన్నాను. ఏంటన్నాడు. అప్పుడు చిన్నగా చెప్పగా ఇట్లా జాబ్ చేద్దామని చూస్తున్నాడు అండి వాడు చిన్న అంటే
నేను చెప్పాను, ఏంటంట అన్న. ఏంటంట జాబ్ మీద అంత ఆశ అని అంటే, కాదండి ఇవన్నీ చూస్తున్నాడు కదా, చూసిన తర్వాత మీరు నలుగుతున్న యొక్క తీరును బట్టి అంటే, నలగటం అనేది ఈ రోజైనా కొత్తగా నలుగుతున్నాను. నేనేమన్నా 25 సంవత్సరాల నుంచి నలుగుతానే వస్తున్నాను. ఈరోజు ₹2 ఒక ఆదివారం కానుక ₹2.80 కాడి నుంచి నేను బతుకుతానే ఉన్నాను ఇంతవరకు. ఈరోజు 3 IAS ఆఫీసర్ల యొక్క జీతం కూడా నాకు చాలదు. దేవుడు ఆ స్థాయి నాకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు వాడు ఉద్యోగం వెళ్ళటం ఏంటి? ₹2.80 ఒక ఆదివారం కానుకప్పుడే మనం బతికాం. ఈరోజు దేవుడు విడిచిపెడతాడా అన్న. నేను వాళ్ళిద్దరు ల్యాప్టాప్లు వేసుకుని కూర్చున్న చాలు, ఒక్కొక్కడు ₹1,00,000 సంపాదిస్తాడు. నెవర్. మా ప్రతిష్టత కానీ మా సమర్పణ కానీ ఎక్కడ దేవుని పీలారా, నీవు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. అంతే తప్ప పరిస్థితిని బట్టి బెండ్ అయ్యే జీవితం అది కూడా ఒక బతుకేనా అంట. వాడి కన్నా చచ్చినోడు మేలంట. నేను కొంచెం విధేయత చూపించట అవిధేయతతో సమానం అంటాడు భక్తుడు. కొంచెము విధేయత చూపించట అవిధేయతతో సమానం అంటాడు. కనుక పరిస్థితులు బట్టు తింటామో తినకపోవటమో చావటమే ఎంతవరకు దట్సా. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంతే తప్ప నీ ప్రతిష్టత ఎప్పుడు కూడా పాడైపోకూడదు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు నీ మాట ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. మరలా నేను పడిపోవటం అనేది నాకు తెలియదు, మరలా నేను జారిపోవటం అనేది నాకు తెలియదు, ఇంకా లోకం అంటే ఏంటో నాకు తెలియదు. అర్థమవుతుందా? నా దేవుని పీలరా, ఎంతకాలం లోకపు యొక్క ముసుగులో మునుగుతూ తెలుగుతూ అది ఒక బ్రతికేనా అంటాను నేను. అది కూడా ఒక జీవితమేనా అంటాను. క్రీస్తునందు నా దేవుని పీలరా, నువ్వు గిలాదు కాపురస్తుడివే అయితే అవునంటే అవును, కాదంటే కాను. దట్స్ ఆల్. ప్రతిష్టత అలాగ ఉండాలండి, సమర్పణ అలాగ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా. దిగి రాలేక సామాన్య మనిషి నెహెమ్యా అన్నాడు, అయ్యో రా ఓను మైదానంలో మనం సెటిల్మెంట్ చేసుకోవటం లేదు, పని మిక్కిలి గొప్పది, నేను రాను. ఒక సేవకుడికి ఆ తెగింపు ఉన్నప్పుడు, ప్రభువైన యేసు ప్రభువారికి ఆ తెగింపు ఉన్నప్పుడు అతడు ఓడిపోయాడు, కానీ ప్రపంచ యావత్తును గెలిపించాడు. శిలువ మరణము చేత ఆయన ఓడిపోయిన మాట నిజమే. ప్రజలందరూ తెలిసేటట్లుగా, మనము గెలిచేటట్లుగా ఆయన ఓడిపోయాడు. దానిలో సమర్పణ ఉంది, దాంట్లో ప్రతిష్టత ఉంది. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా లేదా? ఆ శిలువ మరణం పట్ల యేసు ప్రభు వారికి ఒక అవగాహన ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు 6 సంవత్సరాల వయసు అప్పుడు యెరూషలేములో పండగ జరుగుతున్నప్పుడు అనేకమైన చోట్ల నుంచి ఉంటారు. ఆ వచ్చే యొక్క క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుని తల్లిదండ్రులు తీసుకొస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చిన్న వయసులో 6 సంవత్సరాల యొక్క బాలుడి వయసులో ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఇంచుమించుగా 2000 సిలువలు చూసిన వాడు ఆయన. 2000 హిస్టరీ చెప్తున్నాను నేను. ఆయన అనుకో ఉంటాడు, ఏదో ఒకరోజు నేను కూడా ఇదే సిలువలో. అది ఎంత ఘోరమైందో తెలుసు. ప్రభువైన సాక్షాత్తు యేసు ప్రభు వారు కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె, ఎంత బరువైతే, ఎంత బాధ అయితే, ఎంత దుఃఖమైతే ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట, కానీ సిలువలో నుండి నీ కొరకు నువ్వు జయశీలుడిగా ఉండటం కోసం, నిన్ను గెలిపించడం కోసం ఆయన సిలువలోనే అంటబడి ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అవునంటే అవును, నువ్వు దేని కొరకైతే వచ్చావో అదే నెరవేర్చబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సరిపోవటానికే. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, నీ ప్రతిష్టత యొక్క స్టాండర్డ్స్ ఎలాగున్నాయి? నువ్వు ప్రభు సన్నిధిలో తీసుకున్న యొక్క తీర్మానాల్లో నువ్వు ఎలాగున్నావు? ఈరోజు మనం పరిశీలన చేసుకోలేకపోతే కనుక
నువ్వు గిలాదు కాపురస్తులు ఎలాగవుతావు? ఈరోజు గిలాదు కాపురస్తులు అనేవాళ్ళు ఎలాగుంటారో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు, అంతవరకే. అంతే తప్ప పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా ప్రేయడమ్మ చెప్పమ్మా. ఏ లేదండి, మా సొంత అక్కయ్య గారు అమ్మాయి ఓణీలు పంచడం జరుగుతుంది, ఎలామంటారు వద్దంటారా? సో నేనేమంటాను తెలుసా, అసలు పాస్టర్ గారికి ఆ ఫోన్ చేయటమే నీకు వెళ్ళాలని ఉద్దేశం ఉంది. పాస్టర్ గారు ఒకవేళ వెళ్ళమంటారంటే వెళ్తామమ్మా. లైసెన్స్ ఇక్కడ ఉంటుందా? మా దగ్గర ఉంటుందా లైసెన్స్ మా దగ్గర ఉంటుందా? పాస్టర్ గారు సరే మా ఇల్లు వెళ్ళి తినరా, అబ్బో తినరా, గుడికాయలు కాజ్యాలు తినరా, ఎందుకైనా మంచిదని నిన్ను అడుగుదావు పాస్టర్ గారు. వెళ్ళమంటే వెళ్తామండి. పాస్టర్ గారి యొక్క మాట ఎంత వేదవాక్కో, నీకు అన్నిట్లో ఉంటే ఎంత బాగుండు. గోదావరి అనేది అమ్మా దూకే, అంటే దూకుతావా? ముందు మన్ని నెట్టి పారేసి ఎంత గౌరవం పాస్టర్ గారు అంటే, మాట మీద నిలబడిన మనిషి, మాట మీద ఎంత గౌరవం. పాస్టర్ గారి మాట అంతే ఎంత విలువ. ఈ ఒక్కదానికే, వెళ్ళమంటారా పాస్టర్ గారు? అక్క చెల్లెళ్ళు చీరలు పెట్టుకుంటున్నారంట, వెళ్ళమంటారా పాస్టర్ గారు? తెచ్చుకోమంటారా? బుద్ధి లేని దాన. నా దేవుని ప్రియులారా, గమనించండి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అవునంటే అవును, కాదు, దర్శాలు అంతవరకే. అంతే తప్ప వేరే తింగరేషాలు ఉండకూడదండి. దేవుని యొక్క సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుంటే చావు రేవో అంతవరకే, డూ ఆర్ డై. అంతే తప్ప ఈ క్రైస్తత్వపు యొక్క అనుభవాలలో అటొక మాట ఇటొక మాట, అటొక అనుభవం ఇటొక అనుభవం ఉండకూడదు. మా పాస్టర్ గారి కన్నా పెద్ద సేవకుడు యూట్యూబ్ గొట్టంగాడు చెప్పిండు. వాడు ఎవడు చెప్పినా తప్పే. దర్శనంతో వరకే. వాడు పెద్ద గొప్ప సేవకుడు చెబితే మాత్రం అది ప్రమాణికమైద్దా? వాడు ద బైబిల్సే, దేవుని వాక్యమే మాట్లాడుతుందన్న సంగతి ప్రాముఖ్యం, అది ప్రామాణికం. అంతే తప్ప కొంతమందికి ఇది బాగా నేర్చారు ఈ మధ్యకాలంలో. వాడు చేయలేదా, వీడు చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, అది సినిమాలకు వెళ్తుంది, నేను కేవలం టీవీలో చూస్తున్నాను, నేను అది సినిమాలు చూస్తుంది, నేను ఓన్లీ సీరియల్సే చూస్తున్నా. సీరియస్గా ఎవరండి నీకు ప్రమాణికం? నీవు కాదు అంటే కాదు, అంతే. వద్దు అంటే వద్దు. ఒకవేళ దేవుడు కనుక పొమ్మన్నాడంటే కనుక బిలాముకి వెళ్ళినట్లుగా దాంట్లో ఆ మార్గములో వరలో నుండి తీయబడిన ఖడ్గం పెట్టుకున్న దేవదూత ఉంటుందన్న సంగతి నువ్వు గమనించాలి. కనుక గిలాదు కాపరస్తులు ఎలాగుంటారంటే అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్ మూసేస్తున్నా, భయపడి మాకండి, చూడమాకండి. పక్కన వాళ్ళకి బాగున్నారా అని అడగండి. అంటే పరిస్థితులు అలాగున్నాయి. ఆదికాండం 37వ అధ్యాయం 25వ వాక్యం. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా గిలాదు నుండి వచ్చుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. గిలాదు కాపురస్తులు ఎవరయ్యా అంటే సౌండ్ పార్టీ వాళ్ళు. ఎవరాళ్ళు? సౌండ్ పార్టీ. ఎలాగనే మాట చెప్తా వినండి. చూడండి, మార్గ మధ్యంలో వెళ్తూ ఉండగానే, మార్గ మధ్యంలో
వెళుతూ ఉండగానే అనుకోని వచ్చినట్టుగా కాదు, యాక్సిడెంట్గా జరిగిన ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని కొనగలిగినంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఒక వ్యక్తిని, ఎవరిని? ఏశావుని కొనగలిగిన యొక్క వ్యక్తి, ఆ స్తోమత, ఆ స్థితి ఎవరయ్యా అంటే, గిలాదు కాపురస్తులు ఎవరయ్యా అంటే స్థితి కలిగిన వారు, స్తోమత కలిగిన వారు. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మాస్టర్ గారు మా ఇంట్లో పరిస్థితి బాగోలేదండి, మీరేమో గిలాదు గురించి చెబుతా ఉన్నారు, వాళ్ళేమో టీమ్ కలిగిన అంటున్నారు. మా పరిస్థితి యాకోబు రాసిన యొక్క పత్రికలో ఉంటుంది, తీయొద్దు, పొర్రపాటుని తీయొద్దు, అయిపోయింది. కంటలు మోగుతూ ఉన్నాయి, కళ్ళు. నేను విశ్వాసమందు భాగ్యవంతుడును అంటాడు. ఎలాగంట? ఎవరంటే మనం విశ్వాసమందు భాగ్యవంతులము అంటాడు. ఆ దేవుని పిల్లరా, యాకోబుని అడిగితే మనం భాగ్యవంతులం అంట. దేని యందు? విశ్వాసం అందు. నీకు డబ్బు ఉంటే ఒక ఇల్లు కొనుక్కుంటావు, డబ్బు ఉంటే కనుక ఒక వడ్డానం కొనుక్కోగలవు, విశ్వాసం ఉంటే ఏదైనా కొనగలం. ఆమేన్. విశ్వాసమందు భాగ్యవంతులము అంటాడు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, క్రీస్తు యేసుతో పాటు సమస్తమును ఆయన ఎందుకు ఇవ్వడు? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసుతో పాటు సమస్తమును, పౌలు భక్తుడు మాట్లాడతాడు రోమీయులకు రాసిన యొక్క పత్రికలో, క్రీస్తు యేసుతో పాటు ఆయన సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు? నా దేవుని పిల్లరా, క్రీస్తు యేసునే తండ్రి అయిన యొక్క దేవుడు కుమారుని మన కొరకు ఇచ్చినప్పుడు ఆయనతో పాటు ప్లస్ క్రీస్తు యేసు ప్లస్ ఆయనతో పాటు సమస్తమును, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, సమస్తమును. ఈరోజు ఎట్లాగంటే నువ్వు పూర్ఫెలో అంటానికి లేదు, నువ్వు క్రీస్తునందు భాగ్యవంతుడు, ధనవంతుడు అన్న సంగతి నువ్వు గమనించాలి, గుర్తించాలి. నీ గుండెల్లో ఉన్న యొక్క విశ్వాసం యొక్క తీరు నీకు ఏదైనా డబ్బులు ఉన్నాయి ఓడిపోవచ్చేమో, డబ్బులు నేను కూడా ఓడిపోయిన సందర్భాలు. నేను ఒక మాట చెప్తాను. మా నాన్నగారు ఎండాకాలంలో, మా నాన్నగారు సర్వేర్, ఎండాకాలంలో కొలత కొలుచుకొని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సైకిల్, చిన్నప్పుడు మేము ఇంత ఉన్నానేమో, సైకిల్ ఎక్కుతూ ఉన్నప్పుడు కొలత కొలిచారు, దండిగా డబ్బులు ఇచ్చారు. ఆ యొక్క సైకిల్ మీద వెళ్తూ ఉన్నాం. బాగా దాహం వేసింది, మొత్తుకోవడం దగ్గర షోడా కొట్టండి అన్నారు, నాకోటి మా బాబుడు కొట్టున్నారు. ఇద్దరం తాగాం. తాగిన తర్వాత తీసుకెళ్ళి 100 రూపాయలు, అప్పుడు 500 రూపాయలు నోట్లు, 100 రూపాయలే పెద్దది ఇస్తే ఆయన పైన నుంచి డబ్బులు లేవన్నాడు, చిల్లలేదు అన్నాడు. మీరు నమ్మండి, డబ్బులు కట్ట మా నాన్నగారి జేబులో ఉండి కూడా వాడు మమ్మల్ని కదలేదండి. డబ్బులు లేవా 100 ఉన్నాయి. కానీ వాడు అంటాడు అప్పుడు ఎంత? ₹1 రెండు కలిసి రూపాయి. ఇప్పుడు 99 రూపాయలు నా దగ్గర లేవన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారండి? డబ్బులు ఉండి కూడా, డబ్బులు లేక తర్వాత సంగతి, నువ్వు డబ్బులు లేక బాధపడుతున్నావు, మేము ఉండి బాధపడుతున్నాం. దిక్కు లేదు. అవతల పక్క గంట కూర్చున్న తర్వాత ఎండలో కూర్చొని ఎవరో చుట్టాలు గొట్టమొడ వస్తుంటే పిలిచారు, ₹1 ఉంటే ఎవరు అంటే ఆ రూపాయికి ఇచ్చేసి అప్పుడు కానీ అప్పుడు వాడు మాకు బెయిల్ మంజూరు చేశాడు. ఎస్, ఈరోజు క్రీస్తునందు మనము భాగ్యవంతులము. 2 మాటలు చెప్పేస్తా, నేను ముగించేస్తా. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 మాటలు చెబుతా కానీ ఎంతసేపు చెప్తా చెప్పలేదుగా. హల్లెలూయా. సంఖ్యాకాండం 32:1 మనుషుల గురించి తెలుసుకుందాం. ఈరోజు ప్రాంతం గురించి తెలుసుకుంటున్నాం. విస్తారమంతా ఉండెను గనుక
మందలకు తగిన యొక్క స్థలం. స్తోత్రం కలుగును గాక. మంద ఎలాగ ఉండాలో ఇది నాట్ ఇన్కంఫర్టబుల్, ఇబ్బందికరమైనదిగా కాదు. ఇప్పుడు మీరు అదే పరిస్థితిలో ఉంటున్నారుగా. వదులుతురా వదలరా, వెళ్ళమంటారా వెళ్తా, సొత్తే బాగోదేవా, లేకపోతే బాగోదేవా. ఆ దేవుని పిల్లరా గమనించండి, మందకి తగిన స్థలము అనండి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నా దేవుని పిల్లరా నేనేమంటానంటే మందకు తగిన యొక్క స్థలము ఏదైనా ఉందంటే దేవుని మందిరమే. దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను దావీదు మాట్లాడుతూ ఉంటాడు. నేనంటాను, బయట ఎక్కడ ఏది పోగొట్టుకున్నా దొరికే ఏకైక స్థలమే దేవుని మందిరమై ఉన్నది. శక్తివంతంగా తప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. yes, నా దేవుని పిల్లరా ఈరోజు మనకి తగిన యొక్క స్థలం, మందకి తగిన యొక్క స్థలం ఏదైనా ఉన్నది అంటే గనక అది గిలాదు. నేను ఇంకొక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను అంటాను కానీ చెప్పలే. ఇర్మియా పుస్తకం 50వ అధ్యాయం 19వ వాక్యం. 50:19. మేత స్థలమునకు గిలాదులోను మేయుచు సోతారేంటండి, తప్పలు కొట్టాల్సింది. లేరు, ఇక్కడ లేరు. చివరి మాట ఏంటన్నా, గిలాతులో మేయుచు సంతృప్తిగా ఉన్నారంట. దేవునికి తప్పలు కొట్టండి, దేవునికి తప్పలు కొట్టండి. గిలాతు ఎప్పుడు నీకు సమృద్ధిని సంతృప్తిని ఇచ్చే ప్రాంతం అయ్యున్నది. హల్లెలూయా. దేవుని పిల్లరా, గిలాతుకున్న యొక్క మనుషుల గురించి మనం చూసాము. గిలాతు యొక్క స్థలాన్ని గురించి మనం నేర్చుకొస్తే అది ఎప్పుడు మేత దొరికే స్థలము. హల్లెలూయా. మేత దొరికే గనక స్థలం గనక లేకపోతే గనక మన యొక్క జీవితాల్లో, ఎందుకని ఇర్మియా 8:22 చూస్తే గనక దానికి స్వస్థపరిచే యొక్క శక్తి ఉంది. గిలాదులో ఏముందంటే గుగ్గిలకం ఉంది. ఏముంది? గుగ్గిలకం ఉంది. వద్దు అన్నా. వాళ్ళు చూశారని చెప్పండి అన్న మీరు. నా దేవుని పిల్లరా, గిలాదులో గుగ్గిలం ఉండేది. గిలాదులో స్వస్థపరిచే శక్తి గిలాదు ప్రాంతం అనేది, నా దేవుని పిల్లరా, ఒకటి స్వస్థపరిచే యొక్క శక్తి ఉంది అని మనం గమనించాం. మందకి మేత దొరికే స్థలం అన్న సంగతి గమనించాం. స్వస్థత మేత. నా దేవుని పిల్లరా, ఎస్, స్వస్థత కావాలి, మేత దొరకాలి. స్వస్థత దొరకాలి, దేవుని మందిరంలో ఈ 3 ఉండాలన్న సంగతి సేవకుల మీటింగ్లో చెప్పారు. ద ఫస్ట్ వన్, మొట్టమొదటిగా ఆరాధన, పరసంబంధమైన ఆరాధనలో ఏం జరగాలి? ఒకటి, పరలోక రాజ్యంలో మనమన్నా వెళ్ళాలి, పరలోక రాజ్యం ఇక్కడ దిగాలి. ఆరాధన. రెండోది, ప్రవచనాత్మకమైన యొక్క దేవుని యొక్క వాక్యం. ఏమిటిది? దేవుడు నాతో మాట్లాడారు అనే ఒక బలంతో వెళ్ళాలి, ఇక్కడ ఒక ధైర్యంతో వెళ్ళాలి. దేవుని వాక్యానికి మించిన యొక్క బలము, ధైర్యము ఎవ్వడు
ఏది కూడా ఇవ్వలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రవచనాత్మకమైన దేవుని యొక్క వాక్యము థర్డ్ వన్ అదేంటో తెలుసా? స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరగాలి. ఈ 3 కనుక ఉంటే కనుక మందిరంలో నుంచి ప్రజలు ఎందుకు వెళ్తారండి? నా సంఘంలో నేను నెడితేనే పోతారు, లేకపోతే కనుక గడ్డి గదారం పోద్దు, అంతవరకే. గట్టి కిందలు ఎప్పుడూ కూడా పోవు. మా మందిరం నాకున్న ఎక్కడంటే వాడు ఏమైనా పోయిందంటే కనుక ఎందుకు పోయిన కూడా అడగను మేము. నాకేం అవసరం? ఎందుకు పోయిందని కూడా కనీసం ఫోన్ కూడా చేయను. నాకేంటి, నాకు ధీమా ఉంది. నాకున్న అభిషేకాన్ని బట్టి నాకు ఒక ప్రత్యక్షత ఉంది. అంత గుడ్డిగా, అంత బ్లైండ్గా పరిచయం జరిగించట్లా లేదు. ఒకడు పోతే 20 మంది వస్తారు. ఏ రోజు కొత్త వ్యక్తులు రోజు చూడకుండా మన వ్యాపారం జరగదంట. నేను కొత్త వ్యక్తులు కనీసం ఎంత లీస్ట్లో ప్రతి ఆదివారం ఒక 5 చూడకపోతే కనుక బోడి కొట్టకపోతే కలవదు మనకి. ఎస్, ఆ దేవుని పిల్లరా, ఈ దినాల్లో దేవుని యొక్క మందిరం మేత దొరుకుతుందండి. నేను అంటాను, ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. దేవుని యొక్క మందిరంలో గనక మేత గనక, గిలాతులో గనక మేత గనక లేకపోతే గనక, స్వస్థత కనుక జరగకపోతే కనుక ఇంకొక వేరే ప్లేస్ అనేది లేదండి. దేవుని మందిరములో మేత దొరికితేనే ఇక్కడి నుంచి మీరు పిరికి వారుగా రండి, బలహీనతో రండి. నేను చూస్తూ ఉంటా, మందిరం వచ్చినప్పుడు ఉసూరమంటూ 2 పట్టుకొని 3 కొట్టినట్టు మొహాలు పెట్టుకొని వస్తారు. వచ్చినప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకొంచెం వెలుగుతారు. అసలు వాక్యం అయిపోయిన తర్వాత ఇంకొంచెం దైవ సేవకులు ప్రార్థన చేయగానే కొట్టింది మా ఆయనగా కొట్టింది అని వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు చచ్చినోడు వాడి కాళ్ళు ఎరగా, వాడి చేతులు ఎరగా అని తిరుగుని వస్తారు. ఇంత అయిపోయిన తర్వాత మా ఆయన కాబట్టి, నన్ను కాబట్టి ఇంకెవరు కొడతారో కొట్టండి మా ఆయనగా. ఎంత ధైర్యంగా వెళ్తారండి ఇంటికి. ప్రైజ్లో మేత దొరికింది. ఇక్కడ ఏం దొరికింది? మేత దొరికింది. ఇంకొక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. ప్రైజ్లో 67 కీర్తనలు 67. గిలాదు నాది. చాలు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పండి, గిలాదు నాది అని చెప్పండి. గలాసు కాదు, గిలాదు నాది. ప్రైజ్ లార్డ్. మేత దొరికే స్థలము నీది, స్వస్థత దొరికే స్థలము నీది. పౌరుషముగా ఉండటానికి గిలాదు కావాలి. ఈరోజు గిలాదు కావాలని ఆశపడండి. ఈరోజు నా దేవుని పిల్లరా, ఈరోజు పక్క చిక్కిన వారిగా కొన్ని మందిరాల్లో వాక్యం ఉన్నట్లా, కొంతమంది సేవకుల్లో వాక్యం ఉన్నట్లా, కొన్ని యొక్క సంఘాల్లో స్వస్థతలు జరగట్లా, కొంతమంది సంఘాల్లో మహత్కార్యాలు జరగట్లా, కొంతమంది సంఘాల్లో దెయ్యాలు పోవట్లా. గుగ్గిలకము లేదు అక్కడ, మేత లేదు అక్కడ. క్రీస్తునందు నా దేవుని పీలరా, దేవాతి దేవుడు నీకు మేత కలిగిన యొక్క స్థలం ఇచ్చాడు. పచ్చక మీద పొర్లాడేటట్లుగా దేవుడు చేశాడు. గిలాదు నీదే. చెప్పండి, ఈ మాట చెప్పండి, గిలాదు నాది అని చెప్పండి. ఆమేన్. దేవుని చిత్తమైతే ఇంకా 4 తర్వాత చెప్తాను. బాగున్నారు కదా? లేచి నిలబడదామా? గిలాదు నాకు కావాలి ప్రభువా. ఈరోజు మేత దొరికే స్థలం నాకు కావాలి ప్రభువా. ఈరోజు స్వస్థత నాకు కావాలి ప్రభువా. వాక్య ప్రత్యక్షత నాకు కావాలి ప్రభువా. రోషం కలిగే వారు ఉండేటట్లుగా నాకు కావాలి ప్రభువా. అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండేటట్లుగా నేను ఉండాలి ప్రభువా. ముగింపు లేని యొక్క జీవం నాకు కావాలి ప్రభువా. ఆశపడతారా తల్లి? ఈరోజు ఏదైతే కోల్పోయావో, ఏదైతే విడిచిపెట్టుకున్నావో, ఏదైతే నష్టపోతున్నావో, నా దేవాతి దేవుడు నేను విడిచిపెట్టేవాడు. ఆ గిలాదు నువ్వు సొంతం చేసుకోవాల్సిన అవసరం నీకుంది ఈ రాత్రి.